Friends, good morning. Welcome back to 30th May 2024 Hindu Daily News Analysis from LTX classes. Friends, let us start our class today. So from 1st June we are starting యూపీఎస్సీ 2025కి రెడీ అవుతాం అనుకుంటున్న వాళ్ళకి 1st జూన్ నుంచి అయితే కనుక మనకి క్లాసెస్ అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. లైక్ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ క్లాసెస్ అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో ద కోర్స్ ఫీ వచ్చేసి మనకి 45,000 ఈజ్ అ కోర్స్ ఆఫర్. యాజ్ ఏ మనం సమ్మర్ కూల్ ఆఫర్ కింద మనం 30,000కి మనం ఆఫర్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఒకసారి ఇంత ఇన్వెస్ట్మెంట్ మేము పెట్టలేము అనుకున్న వాళ్ళకి మనం ఏంటి అని అంటే కనుక ఈఎంఐ ఫెసిలిటీ కూడా మనం ఆఫర్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క కోర్స్ యొక్క లైఫ్ టైం వ్యాలిడిటీ ఫ్రెండ్స్. సో ఇంతకుముందు 1 year 2 years వ్యాలిడిటీ ఇచ్చేవాళ్ళం. నౌ వీఆర్ గివింగ్ లైఫ్ టైం వ్యాలిడిటీ సో దట్ బికాస్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ ఏ క్యాండిడేట్ టు క్వాలిఫై. అప్పటి వరకు మనం ఏంటి అని అంటే కనుక తనకి ఇది ఇవ్వాలి, గైడెన్స్ అనేటువంటిది ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మనం ఏంటి అని అంటే ఎక్కడా లేని విధంగా మనము లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మనం ఏంటి అంటే కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ఈ ఆఫర్ ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 31st May రేపటి వరకు మాత్రమే అనమాట. ఇన్ కేస్ మీకు ఏమైనా రిక్వైర్మెంట్, ఏమైనా డౌట్స్ కానివ్వండి, ఏమైనా కూడా ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ పర్టికులర్ నెంబర్. యూ కెన్ అడ్రస్ ఆల్ యువర్ డౌట్స్ అనమాట. ఓకేనా. So let us start the first article, okay, from the Hindu newspaper, an overview of the Amrit scheme. Friends, మనము వచ్చేసి ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ హిందూ న్యూస్ పేపర్ని అయితే కనుక మనము దాంట్లోంచి ఆర్టికల్స్ని పిక్ చేస్తున్నాము. ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ పిక్ చేస్తున్నాము. ఓకేనా అండి. దెన్ నెక్స్ట్ ఈ పర్టికులర్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక జిఎస్ పేపర్ 1 అండర్లోకి మనకైతే కనుక వస్తుందన్నమాట. మనకి ఎన్ ఓవర్ వ్యూ ఆఫ్ ద అమృత్ స్కీమ్ అని చెప్పేసి అయితే కనుక మనకి లాంచ్ చేశారు. సో యాజ్ యూజువల్ మనం ఏంటి అని అంటే కొంత బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది డిస్కస్ చేసుకుని దెన్ వి విల్ మూవ్ ఫార్వర్డ్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా దేని నుంచి జరుగుతుంది అని అంటే కనుక అవర్ ఇండియన్ సిటీస్, మన యొక్క సిటీస్ ఏవైతే ఉన్నాయో, సో ఇండియన్ సిటీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ బెంగళూరు, వీ హ్యావ్ కల్కటా, we have Hyderabad, we have Chennai, ఎక్సెట్రా కదండి. ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే దీస్ ఆర్ ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్ కదా. ఇప్పుడు అయితే మ్యారేజ్ పరంగా కానివ్వండి, లేకపోతే కనుక జాబ్ చేయడానికి కానివ్వండి, సో పీపుల్ అందరూ కూడా మనకి ఏంటి అని అంటే ఈ రూరల్ ఏరియాస్ నుంచి సిటీస్కి మూవ్ అవుతున్నారనమాట. అంతే కదా. సో ఈ సమ్ స్టాటిస్టిక్స్ కూడా మాట్లాడుకుంటే మనకి ఏంటి అని అంటే కనుక మన ఇండియన్ పాపులేషన్లో అరౌండ్ 36% ఆఫ్ ఇండియన్ పాపులేషన్, around 36% of the Indian population so now are actually living in cities. సో ఫర్ ఎనీ పర్పస్ వాళ్ళు మైగ్రేట్ అయినటువంటి పర్పస్ కెన్ బి ఎనీథింగ్. సో బట్ మనం చూసుకున్నట్లయితే ఈ రోజున ప్రజెంట్ సిచ్యువేషన్ చూసినట్లయితే కనుక 36% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ ఆర్ లివింగ్ ఇన్ ద సిటీస్లో ఇది చేస్తూ ఉన్నారనమాట. ఈవెన్ ప్రిడిక్షన్ ఏంటంటే కనుక సో బై అరౌండ్ 2047 more than 50% ఆఫ్ ద పాపులేషన్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సిటీస్లో ఉంటారు. ఓకేనా అండి. మైగ్రేట్ అయిపోతారు రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి అని చెప్పేసి మనకైతే కనుక ప్రజెంట్ సిచ్యువేషన్ యొక్క స్టాటిస్టిక్స్ చెప్తున్నాయన్నమాట. మరి ఎప్పుడైతే ఈ సిటీస్కి ఇంత పర్సంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ వెళ్ళిపోతూ ఉంటారో మరి ఆబ్వియస్గా మనకి ఏమవుతుంది, ఈ యొక్క సిటీస్ మీద ప్రెషర్ అనేటువంటిది పెరిగిపోతుంది. అంతే కదండి. ఈ సిటీస్ మీద ప్రెషర్ విల్ ఇంక్రీజ్ ఆన్ దీస్ పర్టికులర్ సిటీస్. ఓకే. సో కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు, నౌ దెర్ ఈజ్ ఏ నీడ్ ఫర్ ఇంప్రూవింగ్ ద అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సో మనం ఏంటి అని అంటే కనుక డెవలప్ చేయాల్సినటువంటి డైర్ నీడ్ అయితే కనుక ఉందన్నమాట. ఒక వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేట్ ఒకటి మనం తీసుకుంటే కనుక అంటే మరి దీనికి ఫండ్స్ కావాలి కదా. వరల్డ్ బ్యాంక్ యొక్క ఎస్టిమేట్ తీసుకున్నట్లయితే కనుక ఏంటి అని అంటే కనుక మనకి కావాలంటే అరౌండ్ $840 billion మనకి అవసరం పడతాయంట మనకి. సో ఫర్ ద నెక్స్ట్ 15 ఇయర్స్కి మనకేంటి అని అంటే కనుక ఈ యొక్క $840 billion ఎందుకు,
టు ఇంప్రూవ్ ద అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎందుకు ఇంప్రూవ్ చేయాలి? ప్రెషర్ అనేటువంటిది సిటీస్ మీద పెరిగిపోతుంది. ఎందుకు ప్రెషర్ అనేటువంటి సిటీస్ మీద పెరిగిపోతుంది? ఆల్రెడీ 36% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ ఈ రోజున సిటీస్లో ఉంటూ ఉన్నారు. కమింగ్ ప్రొజెక్షన్ ఏంటంటే బై 2047 నాటికి మోర్ దాన్ 50% మనకి ఒక ఇండియన్ సిటీస్లో కనుక అయితే సో దే విల్ బీ లివింగ్ అట్. సో మరి మనం మెట్రోపాలిటన్ సిటీస్ అంటే ఏమేంటి? ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఎక్సెట్రా. సో దీస్ ఆర్ ఆల్ ద సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఇండియన్ సిటీస్ నౌ విచ్ ఆర్ ఫేసింగ్ దిస్ పర్టికులర్ హీట్ అనమాట. ఈ ప్రెషర్ని ఫేస్ చేస్తూ ఉన్నాయి. సో కాబట్టి మనకి ఈ పాయింట్స్ ఇక్కడ వరకు అర్థమైనాయి కదా. అంటే మనం ఏంటి అని అంటే ఈ ఆర్టికల్ యొక్క సమ్మరీని మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఒక్కసారి మనకి సమ్మరీ అంతా అర్థమైపోతే దెన్ యూ కెన్ ఈజీలీ రీడ్ దట్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దట్ యూ విల్ ఫీల్ వెరీ ఈజీ. ఓకేనా? సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో దెర్ ఈస్ ఎ వెరీ డైర్ నీడ్ టు ఇంప్రూవ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద అర్బన్ ఏరియాస్. సిటీస్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, వాటర్ సప్లైని కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ని కానివ్వండి, లేకపోతే గ్రీనరీని ఇంప్రూవ్ చేయడానికి కానివ్వండి, ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద పొల్యూషన్. సో వీటన్నిటికీ కూడా మనకి ఏంటి అంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. సో మరి దానికి ఫండ్స్ కావాలి కదా. వరల్డ్ బ్యాంక్ చెప్తున్నటువంటి ఎస్టిమేషన్స్ ఏంటి అని అంటే $840 billion ఇన్ ద నెక్స్ట్ 15 years మనకి అవసరపడతాయంట. మనకి ఫ్రెండ్స్ ఈ పాయింట్స్ అన్నీ మీరు రాయాలి ఫ్రెండ్స్ ఇలాగా. అంతే తప్ప అర్బన్ పాపులేషన్ మీద అర్బనైజేషన్ గురించి మాట్లాడేటప్పుడు కానివ్వండి, లేకపోతే సిటీస్ గురించి అర్బన్ డెవలప్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు, అర్బన్ ప్లానింగ్ గురించి మాట్లాడేటప్పుడు డేటాతో మాట్లాడాలన్నమాట ఎప్పుడూ కూడా. ఇప్పుడు ఇలాగ సో మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ ఆర్ లివింగ్ ఇన్ ద సిటీస్ అంటే ఎలా ఉంటుంది? అరౌండ్ 36% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ ఆర్ లివింగ్ ఇన్ సిటీస్ అండ్ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ దట్ బై ద ఇయర్ 2047 it is estimated that more than 50% of the Indian population will live in the cities. So thereby which increases the pressure on the cities and there is a dire need to improve its urban infrastructure. For example, it requires a massive investments. For example, World Bank's investments, if you take about according to a projection from the World Bank, it is estimated that around $840 billion for the next 15 years are required in order to suit this particular infrastructure. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి మనకి ఎంత పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ అయితే అవసరం అవుతుంది అని చెప్తుంది అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్లో మనకి ఏంటి అని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ద అమృత్ స్కీమ్. ఓకేనా? ఈ బ్యాక్గ్రౌండ్లో మనకి ఏంటి అని అంటే మరి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి మనకి ఏంటి అని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ద అమృత్ స్కీమ్ అనమాట. అమృత్ స్కీమ్ అంటే ఏంటి అని అంటే కనుక ఫుల్ ఫామ్ వచ్చేసి అటల్ మిషన్ ఫర్ రీజువినేషన్ Atal Mission for Rejuvenation and as well as Urban Transformation ఓకేనా? అమృత్. ఓకేనా? A for Atal, M for Mission, R for Rejuvenation, U for Urban, T for ట్రాన్స్ఫర్మేషన్. అటల్ మిషన్ ఫర్ రీజువనేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి ఇనిషియేటివ్ని మనకి గవర్నమెంట్ అయితే లాంచ్ చేసింది. సో ఓకేనా అండి, ద గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2015. ఈ రోజున కాదనమాట, 2015 అయితే కనుక మనకి లాంచ్ చేసిందనమాట. ఓకేనా? మరి దీనికి మనకి ఇన్వెస్ట్మెంట్స్ అవసరం కదండి. సో కాబట్టి ఏంటి అని అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సో కొంతవరకు షేర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది మనకి, కొంతవరకు షేర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందన్నమాట. ద రిమైనింగ్ షేర్ స్టేట్ గవర్నమెంట్ ప్లస్ దట్ కరస్పాండింగ్ సిటీ మొబిలైజ్ చేసుకోవాలి. సో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మరి అమృత్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి మనకి ఫైనాన్షియల్ నీడ్ ఉంటుంది కదా. సెంట్రల్ గవర్నమెంట్ కొంత షేర్ పెట్టుకుంటే ఇంకొంత షేరు సో ద స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి అండ్ యాజ్ వెల్ యాజ్ మరికొంత ఆ కరస్పాండింగ్ సిటీ. ఓకేనా అండి? కరస్పాండింగ్ సిటీ ఏదైతే ఉందో అది పెట్టుకోవాలన్నమాట. సో వీళ్ళిద్దరూ కలిపి ద రిమైనింగ్ షేర్ అనేటువంటిది మొబిలైజ్ చేసుకోవాలి ఈ పర్టికులర్ స్కీమ్కి. సో ఈ స్కీమ్కి ఇచ్చినటువంటి అవుట్లే వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక 50,000 crores ఈజ్ ద అవుట్లే. అంటే అంత బడ్జెట్ అలొకేట్ చేశారనమాట. సో ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. Like for example from 2015 to 2020, for a period of 5 years, 2015-16 to 2019-20, for a period of 5 years మనకి ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ స్కీమ్కి బడ్జెట్ అయితే కనుక అలొకేట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్లో మనకి ఏంటి అంటే అమృత్ స్కీమ్లో మనకి ఏంటి అని అంటే అరౌండ్ 500 సిటీస్ని అమృత్ సిటీస్గా డెవలప్ చేస్తారంట. 500 cities and as well as towns
and as well as towns with a population more than 1 lakh, with a population more than 1 lakh, ఓకేనా, మోర్ దాన్ 1 lakh ఉండాలి పాపులేషను. దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ స్కీమ్ని అండర్లో మనకి ఏంటి అని అంటే అమృత్ సిటీ కింద మనకి అది డిక్లేర్ అయితే చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా, లెట్ us if you revise again, what is అమృత్ స్కీమ్? అటల్ మిషన్ ఫర్ రీజువినేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2015. సో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఇక్కడ మనకి ఎలా అడుగుతారంటే కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అని అడుగుతారనమాట. బట్ నో, సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ 50% ప్రొవైడ్ చేస్తే ద రెస్ట్ ద అమౌంట్ మొత్తం మనకి ద స్టేట్ గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కరెస్పాండింగ్ సిటీస్ పెట్టుకోవాలన్నమాట. సో ఓకేనా, దీనికి ఇచ్చినటువంటి అవుట్లే వచ్చేసి ఎంత? అరౌండ్ 50,000 crores ఇస్ ద అవుట్లే ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years. అండ్ ఎన్ని సిటీస్ని డెవలప్ చేస్తారు? 500 cities డెవలప్ చేస్తారనమాట. నౌ ఇప్పుడు ఈ మధ్యన మనకి ఏంటి అని అంటే స్కీమ్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ చాలా ఇంపార్టెంట్గా అడుగుతున్నారండి. యూ నీడ్ టు బి థరో విత్ ద ఆబ్జెక్టివ్స్. అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఇచ్చేసి, సో ఆ స్కీమ్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఆబ్జెక్టివ్స్, ఆ స్కీమ్ ఏమి అచీవ్ చేద్దాం అనుకుంటుంది అనేటువంటివి ఇచ్చేస్తున్నారనమాట. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ అమృత్ స్కీమ్ ఏమి అచీవ్ చేద్దాం అనుకుంటుంది? ప్రతి ఇండివిజువల్కి కూడా యాక్సెస్ టు ట్యాప్. సో ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలి. ఇస్తే సరిపోతుందా? వాటర్ సప్లై కూడా ఇవ్వాలి కదా, విత్ ఎష్యూర్డ్ డ్రింకింగ్ వాటర్ సప్లై. సో ట్యాప్ కనెక్షన్స్ విత్ ఎష్యూర్డ్ వాటర్ సప్లై అనేటువంటిది మనకైతే ఇద్దాం అనుకుంటున్నారు. అండ్ ఆల్సో ఫర్ ద వేస్ట్ మేనేజ్మెంట్ సివరేజ్ కనెక్షన్స్, ఫర్ ద వేస్ట్ మేనేజ్మెంట్ సివరేజ్ కనెక్షన్ కూడా ఇస్తారనమాట. ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ట్యాప్ వాటర్ కనెక్షన్ విత్ ఎష్యూర్డ్ వాటర్ సప్లై అనేటువంటిది ఇవ్వాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ సివరేజ్ కనెక్షన్ ఫర్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇవ్వాలి. దెన్ సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ద సిటీస్. సిటీస్ యొక్క వాల్యూని ఇంక్రీజ్ చేయాలి. అలాగా బై గ్రీనరీని ఇంప్రూవ్ చేయాలట. సో ఓకేనా అండి, మోర్ ప్లాంటేషన్స్ అండ్ ఆల్ గ్రీనరీని ఇంప్రూవ్ చేయాలి. సిటీస్లో గ్రీనరీని ఇంప్రూవ్ చేయాలి. ఓకే, అండ్ ఆల్సో మీరు ఇప్పుడు చూసిన ఏ చిన్న ప్లేస్ తీసినా కూడా ఇప్పుడు మనకి ఏంటి అంటే అక్కడ ఏదో ఒక కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా మనకి. ఈవెన్ ఎంతలా అంటే కనుక ఈవెన్ పార్క్స్కి వాటికి కూడా ఇచ్చినటువంటి ఓపెన్ స్పేసెస్ని కూడా మనకు ఆక్యుపై చేసేసి రకరకాల కన్స్ట్రక్షన్స్ చేసేస్తున్నారు. సో కాబట్టి ఏంటి అని అంటే కనుక గ్రీనరీని ఇంప్రూవ్ చేయాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ అట్ ద సేమ్ టైం ఓపెన్ స్పేసెస్ అనేటువంటివి ఇది చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ పార్క్స్, రిక్రియేషనల్ పార్క్స్ ఉంటాయి కదా మనకి. సో పిల్లలు ఆడుకోవడానికి కానివ్వండి, లేకపోతే ఫర్ రిక్రియేషనల్ పర్పసెస్. సో ఇది చేయాలి. దట్ ఈస్ అ సెకండ్ ఆబ్జెక్టివ్. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు రెడ్యూస్ ద పొల్యూషన్. సో పొల్యూషన్ ఎలాగా? సో బై స్విచ్చింగ్ టు ద పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి స్విచ్ అయ్యి, లేకపోతే కార్ పూలింగ్ అంటారనమాట. సో ఇలాంటి ఇనిషియేటివ్స్ వల్ల మనకేంటి అంటే రెడ్యూస్ ద పొల్యూషన్ బై స్విచ్చింగ్ టు ద పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి మూవ్ అయ్యి మనకేంటి అని అంటే కనుక సో వీ హ్యావ్ టు రెడ్యూస్ ద పొల్యూషన్. యాక్సెస్ టు వాటర్ కనెక్షన్ విత్ ఎష్యూర్డ్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ కనెక్షన్. నెంబర్ 2, increase the value of the cities by improving their greenery and their open spaces. Example, parks can be an example, recreational parks can be an example. Third one, reduce the pollution by just switching to the public transportation. Okay na? So these are some of the objectives అన్నమాట. అయితే బై ద ఇయర్ మొన్న 2020కి మనకి ఏంటి అని అంటే ఈ అమృత్ 1.0 అయిపోయింది. దెన్ లేటర్ వీ హ్యావ్ లాంచ్డ్ ద అమృత్ 2.0 స్కీమ్ అయితే మనకి లాంచ్ చేశారనమాట. సో దిస్ ఈజ్ అ సెకండ్ వేరియంట్ ఆఫ్ అమృత్ స్కీమ్. సో బికాస్ 2020 నాటికి అయిపోయింది కదా, 5 yearsకి దాని యొక్క అవుట్లే అది కూడా ఇచ్చినటువంటిది అంతా కూడా. సో కాబట్టి మనకి ఏంటి అని అంటే అమృత్ 2.0 అయితే కనుక మనకి లాంచ్ చేశారు. సో ఈ 2.0 యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అని అంటే కనుక సో నౌ ద ఫస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ వచ్చేసి మేక్ ద సిటీస్ వాటర్ సెక్యూర్. అంటే మీరు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు కానివ్వండి, లేకపోతే సమ్ ఏరియాస్ ఆఫ్ హైదరాబాద్ కానివ్వండి, సో వాటర్ క్రైసిస్ వచ్చేసి ఎంతలా పీపుల్ సఫర్ అవుతున్నారు. ఈవెన్ చాలామంది పీపుల్కి నౌ దే ఆర్ వెరీ రిచ్ పీపుల్, బట్ ఆ ఏరియాస్లో వాటర్ సప్లై అనేటువంటిది లేదనమాట. సో ఓకేనా,
మరి అలాంటి వాళ్ళందరికీ కూడా ఆ సిటీస్ని ఏం చేయాలి మరి, వీ నీడ్ టు మేక్ ఇట్ వాటర్ సెక్యూర్ అనమాట. ఈ వాటర్ క్రైసిస్ అనేటువంటిది రాకుండా మనం ప్రివెంట్ చేయడానికి. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఎయిమ్. సెకండ్ ఎయిమ్ వచ్చేసి ఏంటి అని అంటే 100% వేస్ట్ మేనేజ్మెంట్. 100% ద వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ 500 అమృత్ సిటీస్. వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ 500 Amrut cities. That was the second important objective anamata. First one is make the cities water secure. Second one is do the 100% waste management. So okay, in all the 500 Amrut cities anamata. That is what is the primary objective of Amrut 2.0 scheme. Then you should talk about financial outlay, right? Earlier we have talked about 50,000 crores for Amrut 1.0. Now for this particular thing, so the government has proposed 2,99,000 crores is the budget anamata. So for this particular scheme, out of them, so the central government will give you 76,760 crores. 76,760 crores సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. సో ద రెస్ట్ నీడ్ టు బి మొబిలైజ్డ్. ఎవరు మొబిలైజ్ చేయాలి? స్టేట్ గవర్నమెంట్స్ ప్లస్ వాట్ ఎవర్ ద సిటీస్ దట్ ఆర్ దేర్ కరస్పాండింగ్ సిటీస్ అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ ద ఫైనాన్షియల్ అవుట్లే ఎంత ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సిటీస్ ఎంత పెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి అమృత్ 2.0 యొక్క ఆబ్జెక్టివ్స్ ఏవేంటి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ అమృత్ స్కీమ్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి. సో దెన్ ఎగ్జిస్టింగ్ స్టేటస్ ఎలా ఉంది. సో అన్ని పాయింట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. వన్స్ యూ ఆర్ థరో విత్ దట్, then you should understand that, so how much money up till now utilized. మరి ఇప్పటివరకు కొంత మనీని మరి స్పెండ్ చేసి ఉండాలి కదండి. మరి హౌ మచ్ మనీ ఈజ్ యూటిలైజ్డ్ అప్ టిల్ నౌ. సో ఈ కరెంట్ స్టాట్స్ మనకి ఇంపార్టెంట్ అనమాట. బై మే 2024 అప్ టిల్ మే 2024 మనకి ఏంటి అని అంటే కనుక, సో వీళ్ళు చెప్తున్నది ఏంటి అని అంటే 83,000 crore మనీ అయితే డిస్బర్స్ చేశాము. 83,000 crore మనీ అయితే కనుక ఈ పర్టికులర్ అమృత్ స్కీమ్కి మేమైతే కనుక డిస్పర్స్ చేసాము అని చెప్పేసి గవర్నమెంట్ అయితే కనుక చెప్తోందనమాట. లైక్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ సమ్ 58 lakh ట్యాప్ కనెక్షన్స్. 58 lakh ట్యాప్ కనెక్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ స్కీమ్స్ అన్నీ కూడా, ఈ నెంబర్స్ అవి మనం గుర్తుపెట్టుకోవాలా అంటే హార్డ్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. సో మనం ఏంటంటే చదవగా ఇష్యూస్ డిస్కస్ చేయగా మనకి ఏంటంటే, సో దీస్ నెంబర్స్ ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ మీద ఉంటాయి. ఎవ్వరు కూడా మీ ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఎవరు అడగరు. ఓకేనా అండి? యూ ఆర్ జస్ట్ అరౌండ్ యూ షుడ్ అండర్స్టాండ్ అనమాట. అరౌండ్ ఎన్ని ఈ యొక్క స్కీమ్ పర్ఫార్మెన్స్ మీకు తెలియాలి కదా మరి ఇప్పటిదాకా ఎలా ఇచ్చేశారు అని చెప్పేసి. సో ఓకేనా, 37 lakh. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే కనుక, ఏదైనా స్కీమ్ గురించి రాయమన్నా కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ గురించి చెప్పమన్నా కానివ్వండి, బ్లేటెంట్గా అవుట్ రైట్గా ఏమీ లేవు, ఇందులో అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి, ఎటువంటి ఇది లేదు అని చెప్పేసి చెప్పకూడదనమాట. ఎగ్జిస్టింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు టాక్ ఆప్టిమిస్టికల్లీ. సో మనకి ఏంటి అని అంటే, ముందు మనం ఏంటి అని అంటే ఎగ్జిస్టింగ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఆల్రెడీ తీసుకున్నామో, సో ఓకేనా, బట్ కానీ ఇంకొంత అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇలా 2-3 ఛాలెంజెస్ ఉన్నాయి, ఇవి అడ్రస్ చెయ్యాలి అని అంటే ఇంకొన్ని ఇనిషియేటివ్స్ మనం ఇంకా కన్స్ట్రక్టివ్గా, ఇంకా ప్రోయాక్టివ్గా మనం ఉండాలి అని చెప్పి మనం రాయాలి తప్ప వి షుడ్ నాట్ నెవర్ ఎవర్ రైట్ బయాస్డ్ ఆన్సర్స్ అనమాట. అంటే అయితే ఓన్లీ పాజిటివ్గా రాయడము లేకపోతే ఓన్లీ నెగిటివ్గా రాయడము. సో ఓకేనా అండి? సో ప్లీజ్ అవాయిడ్ దట్. వాట్ ఎవర్ ద ఆన్సర్ దట్ యూ టేక్, యూ హ్యావ్ టు రైట్ ఇన్ ఏ బ్యాలెన్స్డ్ వే, బోత్ ద పాజిటివ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్స్ అనమాట. సో ఈ యొక్క 37 lakh సివరేజ్ కనెక్షన్స్ని పెట్టుకున్నారు, ఎక్సెట్రా అనమాట మనకి. ఓకేనా? ఈ పాయింట్స్ని మనం మెన్షన్ చేసుకుంటాం. దెన్ ఫైనల్లీ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్. ఈ ఆర్టికల్ ఇవన్నీ డిస్కస్ చేసిందండి. ఈ పైన చెప్పినటువంటి ఆర్టికల్ మనకి ఏంటంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ నేను ఏంటంటే సింపుల్గా రాసేస్తాను. ఇట్ ఈస్ మెయిన్లీ ల్యాక్ ఆఫ్ ఇన్ఎడిక్వేట్, సో సరిపడినటువంటి వాటర్, ఇన్ఎడిక్వేట్ వాటర్ సప్లై అయితే పరిస్థితి అయితే ఉంది చాలా ఏరియాస్లో. శానిటేషన్ అనేటువంటిది ప్రాపర్ శానిటేషన్ లేదు. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక హైజీన్. సో దేర్ ఈజ్ నో హైజీన్.
2 days బ్యాక్ మనం ఆర్టికల్స్ చూసినట్లయితే కనుక మనము మెన్స్ట్రల్ హైజీన్ గురించి మాట్లాడాం మనం, ఓకేనా. సో ఐ విల్ నాట్ డైవర్ట్ టు దాట్ పర్టికులర్ టాపిక్ అగైన్ హియర్. సో హైజీన్ ఇవి లేకపోవడం వల్ల మనకి ఏమవుతుంది, డిసీజ్ బర్డెన్ అనేటువంటిది పెరిగిపోతుంది, అంతే కదా. పీపుల్ అనేటువంటివి వల్నరబుల్ అయిపోతారు ఈ డిసీజెస్కి. సో డిసీజెస్ బర్డెన్ అనేటువంటిది పెరిగిపోతుంది అనమాట. ఈ డిసీజ్ బర్డెన్ అనేది ఎలా ఉందంట అంటే కనుక, సో వీఆర్ యాక్చువల్లీ 40 times హయ్యర్ ఇన్ ఇండియా దాన్ దట్ ఆఫ్ చైనా. సో చైనాతో కంపేర్ చేసుకుంటే ఈ యొక్క డిసీజ్ బర్డెన్, ఈ యొక్క వల్నరబిలిటీ 40 times బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ అన్సేఫ్ వాటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైజీన్ అనమాట. 40 times హయ్యర్ ఇన్ ఇండియా దాన్ ఇన్ చైనా. చైనాతో కంపేర్ చేసుకున్నట్లయితే కనుక మనకి ఈ యొక్క డిసీజ్ బర్డెన్ వచ్చేసి ఇంతలా ఉందన్నమాట మనకి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ సమ్ అరౌండ్ దెర్ ఆర్ 150 రిజర్వాయర్స్ ఉంటే కనుక మనకి ఎవరు మానిటర్ చేస్తారు, లైక్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ మానిటరింగ్. ఈ రిజర్వాయర్స్ అన్నింటిలో కూడా మనకి ఏంటి అని అంటే ఓన్లీ 40% ఆఫ్ దేర్ కెపాసిటీ వరకు మాత్రమే వాటర్ ఉన్నాయంట. 40% ఆఫ్ దేర్ కెపాసిటీ వరకు మాత్రమే వాటర్ అయితే ఉన్నాయంట మనకి. సో ద సేమ్ వాటర్ ఈజ్ బేసికలీ యూజ్డ్ ఫర్ ద డ్రింకింగ్ వాటర్ పర్పస్ అండ్ ఆల్సో ఫర్ ద హైడ్రో ఎలక్ట్రిసిటీ పర్పస్ యాజ్ వెల్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కనుక ఇంకా అదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్యూచర్ ప్రొజెక్షన్ ఎలా అంటే అబౌట్ 21 మేజర్ సిటీస్ ఏవైతే మనం ఇప్పుడు ఈ రోజున మేజర్ సిటీస్ అని చెప్పేసి చూస్తున్నామో, అరౌండ్ 21 మేజర్ సిటీస్ ఏంటి అని అంటే కంప్లీట్లీ సో దే ఆర్ గోయింగ్ టు రన్ అవుట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. సో కంప్లీట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఈ పర్టికులర్ స్టేట్స్లో మొత్తం భూమిలో నీరు, గ్రౌండ్ వాటర్ అంతా కూడా కంప్లీట్లీ ఇదైపోతుందంట కంప్లీట్లీ, ఓకేనా. అండ్ దేర్ వాజ్ అన్ ఇంపార్టెంట్ రిపోర్ట్ దట్ ఈస్ రిలీజ్డ్ బై నీతి ఆయోగ్ రీసెంట్లీ. సో ఓకేనా, నీతి ఆయోగ్, వాట్ ఈస్ నీతి ఆయోగ్? సో National Institution for Transforming India, which is basically a global, Indian think tank kadandi. That is what is Indian, that is what is the Indian think tank anamata. ఓకే, నీతి ఆయోగ్ రీసెంట్గా చెప్పిన రిపోర్ట్ ఏంటి అని అంటే కనుక మోర్ దెన్ 50% ఆర్ ఈవెన్ మోర్ దెన్ 40% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్, మోర్ దెన్ 40% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ విల్ హ్యావ్ నో యాక్సెస్ టు డ్రింకింగ్ వాటర్. ఓకే, will have no access to water by 2030, to water by 2030. Okay na? So ఇవన్నీ కూడా ఛాలెంజెస్ అనమాట. ఎప్పుడైనా చూడండి, సో ఛాలెంజెస్ అంటే కనుక ఏంటి అని అంటే కనుక ఇప్పుడు మీరు ఇలా ఈ పాయింట్స్ రాసిన దానికి మిగతా వాళ్ళు రాసిన దానికి ఎంత తేడా ఉంటుందో చూడండి. ఇప్పుడు మీరు చెప్తారు రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ 40% మనకి వర్క్ చేస్తున్నాయి, ఓకేనా, కెపాసిటీ మాత్రమే ఉంది. డిసీజ్ బర్డెన్ మీరు చూసినట్లయితే 40 times మన యొక్క ఇండియాలో ఈజ్ హయ్యర్ మోర్ దెన్ దట్ ఆఫ్ చైనా కానివ్వండి, లేకపోతే దెర్ ఈజ్ ఎ హ్యూజ్ ఇన్ఎడిక్వేట్ వాటర్, శానిటేషన్, హైజీన్ ఇవేవి కూడా మనకి ఎడిక్వేట్గా లేవు చాలా వరకు ఏరియాస్లో. సో నీతి ఆయోగ్ చెప్పిన రీసెంట్ ప్రొజెక్షన్ ఏంటి అని అంటే మోర్ దెన్ 40% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ విల్ హ్యావ్ నో యాక్సెస్ టు వాటర్ బై ద ఇయర్ 2030 నాటికి. సో ఈవెన్ 40% ఆఫ్ ద పాపులేషన్కి అసలు వాటర్ అవైలబిలిటీ కూడా ఉండదంట. మరి ఇంత దారుణమైన క్రైసిస్ సిచ్యువేషన్స్లోకి మనం వెళ్ళిపోకుండా ముందే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఓకేనా అండి, కన్జర్వేషన్ మెజర్స్ని మనం తీసుకోవాలి, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్లాన్డ్గా మనం ఏంటి అని అంటే డెవలప్ చేయాలి అని చెప్పి సో మనం ఏంటి అని అంటే వీ విల్ బీ కన్క్లూడింగ్ ద ఆర్టికల్ అనమాట. ఓకేనా. సో లైక్ హోలిస్టిక్ అప్రోచ్ అనేటువంటిది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే పార్టిసిపేషన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వీళ్ళ యొక్క పార్టిసిపేషన్, సో ద పీపుల్ యొక్క పార్టిసిపేషన్. ఇక్కడ సిటీస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది కానీ ఎగ్జాక్ట్లీ సిటీస్ యొక్క గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో పాలసీ మేకింగ్లో వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ అంత ఇదిగా లేదు. సో ఓకేనా అండి, అది ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి మనకి ఈ ఆర్టికల్ అంతా చెప్తుంది అనమాట. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద బోత్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. ఓకే, I hope you have understood this particular article. So can we move forward? Yes, let us move forward. The next important ఏంటి అని అంటే కనుక S&P revises the outlook on Indian sovereign rating to the positive. So this is basically from the GS paper 3 economy perspective నుంచి వచ్చినటువంటి ఆర్టికల్ ఇది మనకి. సో రీసెంట్గా వీళ్ళు ఏంటి అని అంటే ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కాల్డ్ యాజ్ S&P, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కాల్డ్ యాజ్ S&P ఏంటి అని అంటే కనుక మన యొక్క ఇండియా యొక్క రేటింగ్ని మనకి ఏంటి అని అంటే సో స్టేబుల్ నుంచి మనకి పాజిటివ్కి అయితే కనుక ఇది చేసింది. సో దట్ ఈజ్ ఏ గుడ్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, బికాజ్ మన యొక్క సౌండ్ ఎకనామిక్ ఫండమెంటల్స్ని కన్సిడర్ చేసుకుని, సో సౌండ్ ఫండమెంటల్స్ని కన్సిడర్ చేసుకుని
మనకి ఏంటి అని అంటే రేటింగ్ అనేటువంటిది పాజిటివ్గా అయితే ఇచ్చారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎలక్షన్ రిజల్ట్, సో ద నెక్స్ట్ మంత్ అని అయితే కనుక వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఈ రేటింగ్ ఇలా ఇవ్వడం వల్ల యూజ్ ఏంటి మనకి? వీళ్ళు ఇలా రేటింగ్లు ఇస్తూ ఉంటారు, యూజ్ ఏంటి? వాట్ ఈస్ ద యూజ్? ద మెయిన్ యూజ్ ఏంటి అని అంటే కనుక కంట్రీ యొక్క ఇమేజ్, మన యొక్క కంట్రీ యొక్క ఇమేజ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో సో పాజిటివ్గా మారుతుంది. సో మరి పాజిటివ్గా మారితే యూజ్ ఏంటి? పాజిటివ్గా మారితే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయన్నమాట. ఇన్వెస్ట్మెంట్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పలానా కంట్రీలో స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, ఓకేనా, పాలసీస్ లైక్ ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి అంటే ఏంటి, ఏమవుతాయి, ఇన్వెస్టర్స్ అందరూ ఏం చేస్తారు, ఇట్ ఈస్ బెటర్ టు ఇన్వెస్ట్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ విల్ యూ గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్? ఆఫ్ఘనిస్తాన్లో మనం ఇన్వెస్ట్ చేస్తామా? ఎందుకు అంటే, లేకపోతే సిరియాలో చేస్తామా? సో బికాస్ దెర్ ఈస్ ఎ వెరీ వాలటైల్ గవర్నమెంట్, ఓకేనా, అండ్ సో ద సిచ్యువేషన్స్ ఆర్ అట్ క్రైసిస్ సిచ్యువేషన్స్. సో మరి అలాంటప్పుడు మరి మనకి ఇన్వెస్టర్స్ ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ లైక్ యూ అండ్ మీ. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? స్టేబుల్ గవర్నమెంట్స్ దగ్గర ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఎక్కడైతే పాజిటివ్ అవుట్లుక్ ఉంది పలానా కంట్రీస్లో అని చెప్తారో అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆ రకంగా మనకి ఏంటి అని అంటే కనుక ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి వస్తాయి. ఎప్పుడైతే అలా మనకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయో, మోర్ ఇన్వెస్ట్మెంట్స్, దెన్ ఆబ్వియస్లీ సో దెన్ వీ కెన్ ఎస్టాబ్లిష్ మోర్ కంపెనీస్. Okay, more companies. When more companies, more employment. When we have more employment when we have more employment, so then obviously more financial security to the people. When there is more financial security to the people, so the people will come out of the poverty. So okay, so less poverty, people will come out of the poverty, and finally India will become a developed nation anamata. So developed nation, and we can compete it with the అదర్ పీపుల్. సో ఓకేనా, అదర్ కంట్రీస్తో పాటుగా మనం కూడా ఏంటి అని అంటే కనుక సో కాంపిటేటివ్గా మనము కూడా ఇది చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్లీ సిన్స్ యాజ్ ఎ గవర్నమెంట్ ఆర్టికల్ నెంబర్ 38 ద సో కాల్డ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, ఓకేనా, ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ చెప్పినటువంటివన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. ఈ రకంగా మనకి ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో అంటే ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇచ్చినటువంటి ఇది మీద మనకి ఏంటి అని అంటే ఇన్ని ఇంపాక్ట్స్ ఉంటాయన్నమాట. కంట్రీ యొక్క ఇది ఇమేజ్ మారుతుందన్నమాట. సో కాబట్టి ఎస్ఎన్పి రివైజెస్ అవుట్లుక్ ఆన్ ఇండియాస్ సావరెన్ రేటింగ్ టు పాజిటివ్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అనమాట. సో ఓకేనా, సో ఒకసారి మనం చదివేస్తే కాబట్టి ఎస్ఎన్పి గ్లోబల్ రేటింగ్స్ రిటైన్డ్ ద ఇండియాస్ సావరెన్ రేటింగ్ బట్ రేటెడ్ అవుట్లుక్ టు పాజిటివ్ ఫ్రమ్ స్టేబుల్ బికాస్ ఆఫ్ ద కంట్రీస్ robust expansion, economic expansion is having a constructive impact on its credit metrics. Sound fundamentals. We expect the sound economic fundamentals to underpin the growth momentum over the next 2 to 3 years. So regardless of the outcome of general elections, the ratings agency expects broad continuity in the economic reforms and fiscal policies. Said positive outlook in India is predicated on its robust economic growth, pronounced improvement in the quality of the government spending, and political commitment to fiscal consolidation. We believe these factors are coalescing to beneficial credit metrics. సో ఇట్స్ బేసికలీ పాజిటివ్ అవుట్లుక్ అయితే కనుక వీళ్ళు మనకి ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఎప్పుడైతే పాజిటివ్ అవుట్లుక్ అయితే స్టాక్ మార్కెట్స్ విల్ ఆల్సో టేక్ ఇట్ యాజ్ ఇన్ ఏ పాజిటివ్ వే అండ్ స్టాక్ మార్కెట్స్ విల్ ఆల్సో ఇంక్రీజ్ అనమాట. ఓకేనా, సో దేర్ ఫోర్ దిస్ ఈస్ హౌ దిస్ ఆర్టికల్ ఈస్ పర్టికులర్ దేర్. ప్రీవియస్ ఆర్టికల్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ద అమృత్ స్కీమ్. సో దెన్ ద నెక్స్ట్ ఆర్టికల్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ద ఎస్ఎన్పి రివైజ్డ్ దిస్ అవుట్లుక్ ఆన్ ద ఇండియాస్ సావరెన్ రేటింగ్ టు ద పాజిటివ్. ఓకే, లెట్ us go to the next article. Yes, next continue to the next one. Delhi broils, Mungeshpur gauge the records 52.9 degrees anamata. So recently an update from the this is actually comes under GS paper number 1లో మనం చదువుతామండి ఈ పర్టికులర్ ఆర్టికల్ అయితే కనుక మనకి. సో ఇట్ ఈస్ రిగార్డింగ్ ద వెదర్ రిలేటెడ్ ఈవెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ థింగ్స్. సో మనకి ఇక్కడ ఏంటి అని అంటే కనుక సో ఆర్టికల్ వచ్చేసి దేర్ వాజ్ ఏ ప్లేస్ ముంగేష్పూర్, MUNGESHPUR, Mungeshpur. So Mungeshpur is basically a place in Delhi. సో మనకి ఏంటి అని అంటే కనుక ఇక్కడ టెంపరేచర్స్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక 52.9 degrees రికార్డ్ అయిందటండి.
52.9 డిగ్రీస్ టెంపరేచర్ మనకైతే కనుక ఇక్కడ సో ద హాటెస్ట్ ఎవర్ అనమాట మనకి ఇక్కడ ఈ 52.9 డిగ్రీస్. అయితే ఇక్కడ ఏంటి అని అంటే కనుక సో స్టిల్ దే ఆర్ నాట్ అఫీషియల్లీ కన్ఫర్మింగ్ దట్ దిస్ బేసికలీ 52.9 డిగ్రీస్ అయితే ఉండకపోవచ్చు. దీన్ని వీళ్ళు ఏమంటున్నారు అని అంటే అవుట్లయర్ అంటున్నారు అనమాట. అవుట్లయర్ అంటే ఏంటి అని అంటే లైక్ డ్యూ టు సమ్ ఎర్రర్ వల్ల లేకపోతే ఇది వల్ల అయితే రావడం అయితే జరుగుతుంది. బికాజ్ ఇక్కడ రికార్డ్ అయినటువంటి టెంపరేచర్ ముందు తీసుకుంటే 46 డిగ్రీ సెల్సియస్ మనకి టెంపరేచర్ అయితే రికార్డ్ అయ్యింది. సో మేబీ ఇంత 56 డిగ్రీస్ ఇంత డ్రాస్టిక్ చేంజ్ అనేటువంటిది మేబీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఎర్రర్ వి విల్ కన్ఫర్మ్ ఇట్ బ్యాక్ అగైన్ అని చెప్పేసి మనకైతే కనుక ఇక్కడైతే చెప్తున్నారనమాట. అయితే ఇది డేటా రిలీజ్ చేసింది మనకి ఇండియన్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనకి ఈ ఆర్గనైజేషన్ గురించి ఏంటి అని అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటివి మనకు తెలియాలన్నమాట. ఇన్ దట్ కాంటెక్స్ట్లో ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఐఎండి ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ ఏంటి అని అడుగుతూ ఉంటారండి. సో ద ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఈ ఆర్గనైజేషన్ మనకి ఇట్ వాజ్ యాక్చువల్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1875లో ఎస్టాబ్లిష్ అయిందన్నమాట ఆర్గనైజేషన్. డ్యూరింగ్ ద బ్రిటిషర్స్ పీరియడ్లోనే మనకి ఆర్గనైజేషన్ అయితే ఎస్టాబ్లిష్ అయిందనమాట. సో ఇది మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ యాక్చువల్లీ ద నేషనల్ మెటీరియాలజికల్ సర్వీస్ ఆఫ్ అవర్ కంట్రీ. నేషనల్ మెటీరియాలజికల్ సర్వీస్ ఆఫ్ అవర్ కంట్రీ. నేషనల్ మెటీరియాలజికల్ సర్వీస్ ఆఫ్ అవర్ కంట్రీ అనమాట. ఓకేనా, నేషనల్ మెటీరియాలజికల్ సర్వీస్ ఆఫ్ అవర్ కంట్రీగా మనం ఏంటి అని అంటే కనుక సో it is under the government. It is actually a government agency, right? Not a non-governmental organization. It is a governmental agency for all matters. It is a governmental agency for all matters relating to meteorology. ఓకేనా. దెన్ నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక ఇది మనకి ఏ ఏజెన్సీ, ఈ పర్టికులర్ ఏజెన్సీ మనకి ఏ మినిస్ట్రీ అండర్లో వర్క్ చేస్తుంది అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కన్ఫ్యూజ్ ఫర్ మేబీ లైక్ ఐఎండి అంటే వెదర్ రిలేటెడ్ కాబట్టి సంథింగ్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్ అనుకుంటారు. బట్ ఈస్ యాక్చువల్లీ ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇలాగే కన్ఫ్యూజ్ చేస్తారనమాట. అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ ఏజెన్సీ విచ్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనగానే మనం ఏంటంటే ఓవర్లుక్లో ఓకే సంథింగ్ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ అయ్యి ఉంటుంది అని మనం కన్ఫ్యూజ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. బట్ కానీ కాదు, ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. 1875లో ఎస్టాబ్లిష్ అయింది. సో మన కంట్రీలో గవర్నమెంట్ ఏజెన్సీ ఫర్ ఆల్ ద మెటీరియాలజీ రిలేటెడ్ యాక్టివిటీస్ అనమాట. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక న్యూఢిల్లీలో ఉన్నాయి. ఓకేనా అండి, న్యూఢిల్లీలో మనకి ఏంటంటే కనుక హెడ్ క్వార్టర్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి ఏంటి అని అంటే కనుక సో మన యొక్క వరల్డ్లో సో 6 RMSC అంటారనమాట. అంటే రీజనల్ స్పెషలైజ్డ్ మెటీరియాలజికల్ సెంటర్స్ అని చెప్పేసి మనకైతే ఉన్నాయి. సో 6 RSMC అంటారనమాట వీటిల్ని. ఆఫ్ వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ అంటే అంతర్జాతీయంగా ఉండేటువంటి మెటీరియాలజీ ఆర్గనైజేషన్ ఇది. సో దాంట్లో మనకి ఏంటి అంటే 6 రీజనల్ RSMCs ఉన్నాయి. మనకి రీజనల్ స్పెషలైజ్డ్ మెటీరియాలజీ సెంటర్స్ ఉన్నాయన్నమాట. వాటిల్లో ఈ IMD కూడా ఒకటి. Out of the 6, IMD is also one of the anamata. IMD is one out of these 6 RSMCs. That is also very very important point anamata manaki exam point of view lo. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సెంటర్లోకి వస్తుంది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద RSMC ఆఫ్ ద WMO. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1875. సమ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటి ఆర్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని రాసుకుంటే కనుక సో ద మెయిన్ రోల్ ఏంటి అని అంటే టు వార్నింగ్. సో వార్నింగ్ ఎగెనెస్ట్ సో ఏవైనా తుఫాన్ సైక్లోన్స్ రావడం కానివ్వండి, హెవీ రైన్ఫాల్ భారీ వర్షాలు రావనివ్వడం వాటి గురించి కానివ్వండి ముందుగానే అలర్ట్స్ ఇవ్వాలన్నమాట. దీని యొక్క పర్టికులర్ మెయిన్ రోల్ ఏంటి అని అంటే సో దట్ పీపుల్ కెన్ టేక్ ద ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. అంతే కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ వర్షాల గురించి వీటి గురించి అప్డేట్ ఇస్తూ ఉంటే మనకి అగ్రికల్చర్లో కానివ్వండి, లేకపోతే షిప్పింగ్ రిలేటెడ్ కానివ్వండి, సో లేకపోతే ఏవియేషన్ సెక్టర్
సో ఏవియేషన్ రిలేటెడ్ వాళ్ళు కానివ్వండి, సో వీళ్ళందరూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక దే కెన్ టేక్ ద ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అనమాట బై గివింగ్ ద టైమ్లీ అప్డేట్స్ రిగార్డింగ్ ఆల్ దిస్ పర్టికులర్ థింగ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఇండియన్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్. సో మరి ఎప్పుడైతే మీకు అది తెలుస్తుందో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ ఆల్సో. సో ఎందుకంటే న్యూస్లో ఏదైతే ఉందో అది స్పెసిఫిక్గా అడగరు, దాని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండే మనకి ఏంటంటే క్వశ్చన్స్గా అడుగుతారు. ఓకేనా అండి? So if it is officially confirmed, then this particular place is also important. Mungeshpur is also important anamata, because 52.9 degrees Celsius temperature got recorded here in Mungeshpur. So with that is also very very important from the exam point of view. Then once that is done, when you talk about this World Meteorological Organization, you should understand that it is an intergovernmental organization. It is an intergovernmental organization. So having about 192 member nations, 192 member states అంటాం అనమాట. నేషన్స్ కన్నా కూడా 192 member states ఉన్నాయి అనమాట దీంట్లో మనకి. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక, సో అడిగేటువంటి పాయింట్, ఈజ్ ఇండియా ఏ మెంబర్ ఆఫ్ WMO? ఎస్, ఇండియా ఈజ్ ఏ మెంబర్ అండి. ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ WMO. సో ఇండియా కూడా WMOలో ఒక మెంబరే. అందుకనే కదా ఈ RSMC, రీజనల్ స్పెషలైజ్డ్ మెటీరియాలజికల్ సెంటర్స్లో కూడా మనది ఒక RSMC ఉందన్నమాట మనకి. ఓకేనా? సో దెన్ నెక్స్ట్ వచ్చేసి అడిగే పాయింట్ ఏంటి అని అంటే హెడ్ క్వార్టర్స్ అడుగుతారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సో జెనీవా, స్విట్జర్లాండ్లో ఉన్నాయన్నమాట మనకి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి. ఓకే, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి. దెన్ నెక్స్ట్ వచ్చేసి WMO కన్వెన్షన్ అని చెప్పి 1950లో రాటిఫై చేశారు. సో విత్ దట్ ఇట్ బికేమ్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్గా మనకైతే కనుక ఈరోజు నీ బాడీ అనమాట. ఓకేనా? సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో ఓకేనా, హ్యావింగ్ 192 మెంబర్ స్టేట్స్. ఇండియా ఈజ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ WMO. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. WMO కన్వెన్షన్ 1950లో సైన్ అయింది. ఇట్ ఈస్ ఆల్సో బికేమ్ ఏ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. సో IMD యొక్క ఇంపార్టెంట్ రోల్స్ ఏంటి, సో ఇట్ హ్యాస్ టు ప్రొవైడ్ ద టైమ్లీ వార్నింగ్స్, ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద సైక్లోన్స్, హెవీ రైన్, స్నోఫాల్ ఎక్సెట్రా వాటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి IMD ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలన్నమాట. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, లైక్ ఇన్ 2025 మనకి ఈ యొక్క IMD ఏంటి అని అంటే 150th యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకుంటుంది. సో విత్ దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి ఇది. ఈ నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో ఖచ్చితంగా మనకి దీని మీద క్వశ్చన్ అయితే కనుక మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లీజ్ బీ థరో దట్ ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1875. ఇట్ ఈస్ ఎ నేషనల్ ఏజెన్సీ ఫర్ ఆల్ ద మెటీరియాలజీ రిలేటెడ్ ఈవెంట్ దీస్ థింగ్స్. వన్స్ యూ ఆల్సో coupled it with the World Meteorological Organization, right? సో దాంతో కూడా మనం కపుల్ చేసుకుని సో అది కూడా మనం అయితే చదువుకోవాలన్నమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అది కూడా చదువుకోవాలి. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లోనే ఇంపార్టెంటే, మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా ఇంపార్టెంటే. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఇఫ్ సో దెన్ వీ కెన్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఎస్, yes friends, so this is actually an article from the PIB, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి అయితే కనుక మనం అయితే తీసుకొచ్చామండి. ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో జస్ట్ నేను మీకు చూపించడానికి మాత్రమే, ఓకేనా అండి, తీసుకొచ్చానమాట ఈ ఆర్టికల్. నేను మీకు 2 to 3 క్లాసెస్ నుంచి చెప్తూనే ఉన్నాను, హిందూ న్యూస్ అనాలిసిస్ నుంచి మనకు ఓన్లీ హిందూ పేపర్ నుంచి ఓన్లీ 50% మాత్రమే కవర్ అవుతాయి. ద రెస్ట్ 50% అదర్ సోర్సెస్ నుంచి కవర్ చేస్తాము అని చెప్పేసి మనం చెప్తూనే ఉన్నాం కదండి. ఇదిగోండి, నేను ఈవేళ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అయితే పబ్లిష్ అయిందనమాట. మనకి రుద్రం 2 అనేటువంటి ఒక A2S ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ అయితే కనుక ఇది చేశారనమాట. రుద్రం 2, ఓకే, రుద్రం 2 అని చెప్పేసి ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ అయితే రీసెంట్గా మనకి ఫ్లైట్ టెస్ట్ చేశారు. ఎక్కడ అంటే కనుక దిస్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఇన్ ఒడిస్సా. సో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఒడిస్సాలో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ని అయితే కనుక ఎవరు చేశారని అడుగుతూ ఉంటారు. DRDO అయితే చేసింది. ఓకేనా, ఇక్కడ మనకి అడిగే క్వశ్చన్స్ ఏంటి అని అంటే రుద్రం 2 ఈజ్ బేసికల్లీ ఇన్ ద న్యూస్. ఇది ఏ మిసైల్, సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు సర్ఫేస్, ఎయిర్ టు ఎయిర్, ఇలా రకరకాల మన
కేటగిరీస్ అయితే ఇస్తారనమాట ఫ్రెండ్స్. ఇలా చూసారా, ఇలాంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డైలీ లైవ్ క్లాస్లో మన యొక్క కరెంట్ అఫైర్స్ ఎక్స్క్లూజివ్ కోర్స్లో మనం డిస్కస్ చేస్తామన్నమాట. ఓన్లీ హిందూ న్యూస్ అనాలిసిసే ఫాలో అయ్యే వాళ్ళు ఏంటి అని అంటే ఇలాంటి ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో బట్ వీ కెనాట్ ఇన్వెస్ట్ 1 year ఆఫ్ టైం కదండి. ఒక క్వశ్చన్ పోవడం వల్ల మనకు ఒక 1 year కోల్పోయాం అనుకోండి, ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ దట్. ఓకేనా అండి, 2-3 క్వశ్చన్స్లోనే పోతూ ఉంటాయన్నమాట చాలామందికి. సో కాబట్టి ఏంటి అని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కరెంట్ అఫైర్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓన్లీ హిందూ న్యూస్ అనాలిసిస్ చూసేసుకున్నాము, యూట్యూబ్లో నేను చదివేస్తున్నాను, బాగానే ఉంది, సో నేను చాలా వరకు కవర్ చేసేస్తున్నాను అని అంటే ప్లీజ్ బీ వెరీ క్లియర్, మనం 50% కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకొక 50% మనకి ఏంటి అని అంటే కనుక అదర్ సోర్సెస్ ఉంది. నేను మీ ముందే చూపిస్తున్నాను లైవ్ ఎగ్జాంపుల్. ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటాం, పిఐబి అంటాం అనమాట. సో ద గవర్నమెంట్ వాళ్ళు పబ్లిష్ చేసేటువంటి ఇది ఆర్టికల్స్ అనమాట ఇవి. సో మరి అవి ఖచ్చితంగా ఇంపార్టెంట్ కదా. సో కాబట్టి మనకి ఏంటి అని అంటే ఈ ఆర్టికల్స్, ఇలాంటి ఆర్టికల్స్ అన్నీ కూడా మనకు కవర్ చేయడానికే మనం ఏంటి అని అంటే ఈ యొక్క కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ని అయితే లాంచ్ చేసామన్నమాట. ఓకేనా అండి, ఈ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్సు నేనే టేకప్ చేస్తాను. సో దీంట్లో మనము లైవ్లో విషయాలను డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దట్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానివ్వండి, కరెంట్ అఫైర్స్లో మీకు డౌట్స్ ఉన్నా కానివ్వండి, ఎటువంటి ఎలా ప్రిపేర్ అవ్వాలి కరెంట్ అఫైర్స్, నోట్స్ మేకింగ్ ఎలా చేసుకోవాలి కరెంట్ అఫైర్స్లో అనేటువంటివన్నీ కూడా మనం ఏంటంటే సో దీంట్లో డిస్కస్ చేస్తామన్నమాట. మనం ఈ పర్టికులర్ క్లాసెస్ ఒకటే చెప్పడమే కాకుండా మనము డైలీ, వీక్లీ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ని కూడా మనం ఏంటంటే ఈ కరెంట్ అఫైర్స్ మాడ్యూల్లో మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. అపార్ట్ ఫ్రమ్ జస్ట్ PDFs, so we have quizzes as well, because without practicing questions మనకి ఏంటి అంటే చదువుకుంటూ వెళ్ళిపోతే ఉపయోగం లేదు, there is no use. ఓకే, అండ్ ఇన్ఫ్యాక్ట్ there is no end also. సో కాబట్టి ఏంటి అని అంటే యూ హ్యావ్ టు టైమ్లీ మనం ఏంటి అని అంటే క్విజెస్ని ఆన్సర్ చేసి మన యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేసుకుంటూ ఉండాలి. అందుకని మనం ఏంటంటే వీక్లీ అండ్ మంత్లీ క్విజెస్ని కూడా మనం అయితే పెడుతున్నాం అనమాట. అట్ ద సేమ్ టైం బై ద టైం 2025 మీరు ఎప్పుడైతే డైలీ ఇవన్నీ చూసి మీరు ఇచ్చేస్తూ ఉంటారో, నవ్ ఇట్స్ ద టైమ్ ఫర్ ఇయర్లీ కంపైలేషన్. సో కంప్లీట్గా మీకు ఈ సింగిల్ స్ట్రెచ్లో ఒక ఇయర్ కంపైలేషన్ ప్రొవైడ్ చేయబడుతుంది. అండ్ అలాగే రివిజన్ సిరీస్ కూడా ఉంటుందన్నమాట మనకి ప్రిలిమ్స్ గురించి కంప్లీట్గాని. సో మనకి ఏంటి అంటే ఈ కోర్స్కి మనం పెట్టినటువంటి ఫీజు వచ్చేసి ఓన్లీ 10,000 ఫ్రెండ్స్, కేవలం అది. సో బట్ కానీ అపాన్ 50% డిస్కౌంట్ మనం ఏంటి అంటే కనుక కేవలం 5,000 రూపీస్కి మాత్రమే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి లైవ్ క్లాస్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్ ఇంకెక్కడైనా ఉంది ఇంత క్వాలిటీగా మనకి అర్థమయ్యేలాగా చెప్తూ అని అంటే కనుక నేను లేదు అనే అనుకుంటాను. ఓకేనా అండి, ఇన్ కేస్ మీకు ఇక్కడ నచ్చకుండా అక్కడ నచ్చి ఉంటే కనుక ఎనీవే యూ కెన్ గో దేర్. సో వీఆర్ నో వరీస్ అనమాట, బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ వీ వాంట్ ఈస్ యూ నీడ్ టు క్రాక్ ద ఎగ్జామ్, దట్స్ ఇట్. సో వాట్ ఎవర్ వీ కెన్ డూ, వీఆర్ డూయింగ్ అవర్ మ్యాక్సిమమ్ అనమాట, మ్యాక్సిమమ్ ఎఫర్ట్స్ వీఆర్ పుట్టింగ్ ఇట్. ఓకేనా, ఈ క్లాసెస్ మనకి ఏంటి అని అంటే 1st June నుంచి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఓకేనా, 1st June నుంచి అంటే ఎల్లుండి నుంచి మనకైతే కనుక ఈ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో మీకు డెమో క్లాసెస్ కూడా మీరు కావాలి అని అనుకుంటే అటెండ్ అవ్వండి. ఓకేనా, సో మీకు ఇంకా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే జస్ట్ మీ యొక్క ఈ కాంటాక్ట్ నెంబర్ని కన్సల్ట్ చేసినట్లయితే కనుక సో దే విల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. సో ఓకే, సో దట్ దే విల్ పేవ్ ద పాత్ ఫర్ యూ అనమాట. అయితే నేను చెప్పాను కదా, మనం అపార్ట్ ఫ్రమ్ హిందూ డైలీ న్యూస్ అనాలిసిస్లో ఎలాగో చేసేసుకుంటున్నాం. సో బట్ ఇది ఇక్కడ యూట్యూబ్లో వినేస్తారు. ఇక్కడ రిమైనింగ్ అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, న్యూస్ ఆన్ ఏఐఆర్, ఇలాంటి వెబ్సైట్స్ నుంచి ఆ రోజు పబ్లిష్ అయ్యేటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా మనము నైట్ క్లాస్లో అటెండ్ చేసేస్తాం అనమాట. సో దట్ ఒక డేలో మొత్తం మీకు 2 కవర్ అయిపోతాయి, ఒక ఫుల్ ప్యాక్డ్ ప్రిపరేషన్ లాగా మనకు ఉంటుందన్నమాట. ఓకేనా అండి, సో దట్ విల్ ఎన్హాన్స్ యువర్ ప్రిపరేషన్. సో బికాస్ ఎందుకంటే మిగతా వాళ్ళకంటే మనం కొన్ని ఎక్కువ విషయాలు తెలియాలన్నమాట మిగతా వాళ్ళకంటే. సో దెన్ ఓన్లీ వీ కెన్ అవుట్ స్మార్ట్ దెమ్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో ఓకే, దిస్ ఈస్ ద కాంప్రిహెన్సివ్ కోర్స్, వీఆర్ లాంచింగ్ ఇట్. అండ్ ప్లీజ్ బీ వెరీ క్లియర్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ ఇద్దరం 2 మిసైల్ గురించి అయితే ఖచ్చితంగా మనకైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్ అనేటువంటిది. ఇదైతే మనకి DRDO వాళ్ళు అయితే కనుక లాంచ్ చేశారనమాట మనకి. సో ఓకేనా, ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ చండీపూర్లో మనకైతే కనుక లాంచ్ అయ్యింది. దీని యొక్క క్యాపబిలిటీస్ని అయితే రీసెంట్గా అయితే మిసైల్ టెస్ట్ చేశారనమాట, మిసైల్ capabilitiesని. ఓకేనా, సో దట్ ఈస్ వాట్ ఈస్ దీస్ థింగ్స్. సో ఐ హ్యావ్ టాక్డ్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్స్ ఆపర్చునిటీ ఫర్ యూ యాక్చువల్లీ, సో దట్ ఐ కెన్ సే. ఓకేనా, బికాస్ నెవర్ ఎవర్ నో వేర్ పీపుల్ విల్ గివ్ యూ లైఫ్ టైమ్ డైలీ లైవ్ క్లాస్ అనేటువంటిది ఎవరు ఇవ్వరు అనమాట మనకి. ఓకేనా, ఎంత క్వాలిటీగా
సో రుద్రం మిసైల్ గురించి అయితే కనుక మనల్ని అడుగుతారు క్వశ్చన్, వరల్డ్ మెటీరాలజికల్ ఆర్గనైజేషన్ గురించి అయితే అడుగుతారు, సో ఖచ్చితంగా తెలుసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇండియన్ మెటీరాలజికల్ డిపార్ట్మెంట్ గురించి అయితే అడుగుతారు, ఖచ్చితంగా వి నీడ్ టు బి ఫెమిలియర్ విత్. దెన్ వీ టాక్డ్ అబౌట్ ముంగేష్పూర్ గురించి మాట్లాడుకున్నాము. సో దెన్ దెర్ ఈస్ టాక్డ్ అబౌట్ ఎస్ఎన్పి యొక్క గ్లోబల్ అవుట్లుక్ పరిస్థితి ఏంటి అనేది చూసాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక అమృత్ స్కీమ్ ఏంటి అనేది డీటెయిల్డ్ కట్ త్రోట్గా మనం ఏంటి అని అంటే అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం అయితే కనుక అడ్రస్ చేసామన్నమాట. సో ఓకేనా, ఫ్రమ్ హియర్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ అప్. ఓకేనా అండి, ఇక్కడ దాకా మీరు రాసుకుని దిస్ ఈజ్ యాక్ట్ యాజ్ ఎ బేస్ రెఫరెన్స్గా తీసుకుని ఇఫ్ యూ కెన్ స్టడీ ఫర్దర్ ఎస్ యూ కెన్ స్టడీ అనమాట. ఓకేనా, లేదు అని అనుకుంటే యూ కెన్ రివైజ్ దీస్ పాయింట్స్ మల్టిపుల్ టైమ్స్. సో బికాస్ ఎందుకంటే కనుక ఒక ట్రిక్ని 100 times ప్రాక్టీస్ చేసే వాళ్ళకి పవర్ ఎక్కువ ఉంటుంది రాదర్ దాన్ రీడింగ్ 100 things. ఓకేనా, డైలీ క్లాసెస్ని నిజంగా నిన్న ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫ్రెండ్స్, నిన్న మీరు కమెంట్స్లో అయితే కనుక ఆన్సర్స్ అయితే పెడుతున్నారు. దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ యాక్చువల్లీ. సో ఈవేళ కూడా మనకి అయితే క్వశ్చన్ అయితే క్విజ్ క్వశ్చన్ అయితే ఉంటుంది లాస్ట్లోని, సో మీరు దానికి కూడా ఆన్సర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకేనా, ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా కావాలి అని చెప్పేసి అనుకుంటే కనుక సో కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్ సో దట్ వాట్ ఎవర్ వీ కెన్ డూ. ఓకే, యాజ్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్ కింద మీకు అది ప్రొవైడ్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉంది అని అంటే వీ కెన్ డూ ఇట్ ఫర్ ఫ్రీ ఇనిషియేటివ్ ఇన్ యూట్యూబ్ ఇట్ సెల్ఫ్. లేదు అని అనుకుంటే కనుక వీల్ గో ఇట్ ఫర్ ఏ పెయిడ్ కోర్స్ అనమాట. పెయిడ్ కోర్స్ అనగానే డోంట్ డిమోటివేట్ అండి, బికాస్ ఎందుకనంటే యు ఆర్ పేయింగ్ ఫర్ ద క్వాలిటీ. సో ఓకేనా, మీ లైఫ్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు మనీ, డోంట్ ట్రీట్ ఇట్ యాజ్ వేస్ట్ అండ్ డోంట్ కాంప్రమైజ్ హియర్ అనమాట. సో ఓకేనా, 5,000కి 10,000కి గురించి మనం కాంప్రమైజ్ అయితే బికాస్ ఇఫ్ యువర్ జనరల్ కేటగిరీ 32 మేబీ మ్యాక్సిమమ్ ఈజ్ ద లాస్ట్ ఏజ్ రైట్. సో ఇది ఇంకా చేసేటువంటి మీరు మళ్ళీ జీవితంలో సివిల్ సర్వీసెస్ రాద్దాము అని అన్నా కూడా సో మీకు యూపీఎస్సీ జీవితంలో ఎప్పటికీ అవకాశం ఇవ్వదనమాట. సో నేను ఆ రోజు చేసి ఉంటే బాగుండేదే, నేను ఆ రోజే తీసుకుని ఉంటే బాగుండేది, ఇంకొక 10,000 పెట్టుంటే బాగుండేదే అని తర్వాత లైఫ్లో రిగ్రెట్ అయితే మనకు వద్దు. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ వెరీ సీరియస్, లేదు నేను ఏదో జస్ట్ సరదాగా అంటే చెప్పుకోవడానికి బాగుంటుంది అని చెప్పి చేస్తున్నాను అంతే తప్ప నాకేం సీరియస్నెస్ ఏం లేదు అని అంటే దెన్ యూ కెన్ టేక్ ఇట్ లైట్. ఓకేనా అండి, బట్ వేర్ ఎవర్ యు ఆర్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్, స్టిక్ టు వన్ థింగ్ ఓకే అండ్ గో అలాంగ్ విత్ ఇట్. లేకపోతే ఏంటి అని అంటే ఎటు కాకుండా అయిపోతాం అనమాట, ప్రోగ్రెస్ అనేటువంటిది ఉండదు అప్పుడు మనకి. ఓకేనా, ఎనఫ్ ఆఫ్ మోటివేషన్ అగైన్ అండ్ అగైన్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్స్, ఇది కవర్ చేసుకోవాలి. మీకు ఈ డిఆర్డిఓ మిసైల్ గురించి అయితే ఖచ్చితంగా అడుగుతారు, రుద్రం 2 అనేటువంటిది ఏ టైప్ ఆఫ్ మిసైల్ అని చెప్పేసి అడుగుతారు. ఓకేనా, లెట్ us కంటిన్యూ టు ద నెక్స్ట్ థింగ్. ఎస్, సో దిస్ ఈజ్ అబౌట్ ద రుద్రం 2 ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ గురించి అనమాట, మనకి పిఐబిలో పబ్లిష్ చేసిన ఆర్టికల్. సో దెన్ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ ఇన్ కేరళ ఫ్రమ్ టుడే, IMD ఫోర్కాస్ట్స్ అబౌవ్ నార్మల్ రైన్ దిస్ ఇయర్. సో మనకి ఇది ఆల్రెడీ తెలుసు కదండి, IMD, సో దట్ ఈస్ ఇండియన్ మెటీరాలజికల్ డిపార్ట్మెంట్ ఏంటి, సో దాని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ చూసుకుంటాం అనమాట. సో నవ్ June 1st వచ్చేస్తుంది మనకి, సో దేర్ ఫోర్ మాన్సూన్ కూడా వచ్చేస్తుంది, అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేస్తుంది, దట్ ఈస్ ట్రూ, బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మాన్సూన్ కూడా మనకైతే కనుక వస్తుంది అనమాట మనకి. సో ఓకేనా, సో మాన్సూన్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక బేసికల్లీ మనము ఇది ఒక అరబిక్ వర్డ్ నుంచి తీసుకోవడం జరిగిందనమాట. ఈ వర్డ్ని అరబిక్ వర్డ్ మౌసిమ్ అంటారు. సో మౌసిమ్ అంటే ఏంటి అని అంటే సీజన్స్ అని అర్థం మనకి. మౌసిమ్ ఈజ్ బేసికల్లీ సో సీజన్స్. మాన్సూన్ అనేటువంటి వర్డ్ మనకి ఏంటి అని అంటే ఇట్ ఈస్ బేసికల్లీ అరబిక్ వర్డ్ మౌసిమ్ అనేటువంటి వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. సో అరబిక్లో ఇది ఏంటి అని అంటే ఏంటి అని అంటే సీజన్స్ అని అర్థం అనమాట. అయితే ఏ టైప్ ఆఫ్ మాన్సూన్ వస్తుంది మనకి ఫ్రెండ్స్, యూ షుడ్ అండర్స్టాండ్ ఈ మాన్సూనల్ విండ్సే, అంటే ఈ మాన్సూనల్ గాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక సో దీస్ మాన్సూనల్ విండ్స్ ఆర్ యాక్చువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద రైన్ఫాల్ ఇన్ అవర్ కంట్రీ. సో మెజారిటీ ఆఫ్ ద కంట్రీలో సో మనకి రైన్ఫాల్ అనేటువంటిది మాన్సూనల్ విండ్స్ వల్ల ఇది అవుతూ ఉంటుందన్నమాట. సో దేర్ ఆర్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాన్సూన్స్ ఉంటాయండి మనకి. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటారనమాట. సౌత్ వెస్ట్ మాన్సూన్, ఓకేనా, సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటారు. సో ఓకే, సో సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే రిట్రీటింగ్ మాన్సూన్ అంటారు. రిట్రీటింగ్ మాన్సూన్ ఆర్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. రిట్రీటింగ్ మాన్సూన్ ఆర్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటారనమాట.
ఓకేనా, నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటారు. సో ఇప్పుడు ఏంటి అని అంటే జనరల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి ఇక్కడ, సో సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేటువంటిది, ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేటువంటిది మనకి జూన్ టు సెప్టెంబర్ మెజారిటీ ఆఫ్ ద కంట్రీలో మనకి ఏంటి అని అంటే కనుక రెస్పాన్సిబుల్ రైన్ఫాల్కి రెస్పాన్సిబుల్ అయ్యేది సౌత్ వెస్ట్ మాన్సూనే. నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఆర్ రిట్రీటింగ్ మాన్సూన్ మనకి ఏంటి అని అంటే అక్టోబర్ నవంబర్ టైంలో ఉంటుంది. పర్టికులర్లీ మనకి దీని నుంచి వచ్చేటువంటి రైన్ఫాల్ మనకి తమిళనాడు అండ్ యాజ్ వెల్ యాజ్ ద నార్థరన్ ఆంధ్ర, ఇవి మాత్రమే మనకి ఏంటి అని అంటే ఇక్కడ మాత్రమే మనకి ఈ యొక్క రిట్రీటింగ్ మాన్సూన్ ఆల్సో నోన్ యాజ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల రైన్ఫాల్ అనేటువంటిది వస్తుందన్నమాట. ఇప్పుడు మరి కేరళ నుంచి వచ్చి ఇప్పుడు మనకి వచ్చేటువంటి ఫస్ట్ మాన్సూన్ ఏంటి అంటే ఇది సౌత్ వెస్ట్ మాన్సూన్. బికాస్ ఆన్ జూన్ 1 ఆ టైంకి అయితే మనకి రావాలి. సో 2 days ఎర్లియర్ అయితే కనుక మనకి సో ఈ మాన్సూన్ గాల్లో అయితే కనుక ఋతుపవనాలు అంటాం అనమాట. సో ఇవైతే కనుక స్టార్ట్ అయ్యాయి మనకి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియా మీరు ఇలా తీసుకున్నట్లయితే కనుక, సో ద మ్యాప్ పాయింటింగ్ సౌత్ ఇండియా మీరు ఇలా తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ నుంచి అంటే ఇక్కడ మనకి ఇండియన్ ఓషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అరేబియన్ సీ ఉంది కదా, ఇటువైపు మనకి అరేబియన్ సీ ఉంది, ఇటువైపు మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంది, ఇటువైపు మనకి నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఓషన్ ఉంది కిందన. ఓకేనా, సో ఇక్కడ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క గాలులు మొదలవుతాయి అన్నమాట. మనకి ఎవరిని హిట్ చేస్తూ ఇటువైపు ఉన్న వెస్ట్రన్ కోస్ట్లో ఉన్నటువంటి స్టేట్స్ లైక్ ఫస్ట్ హిట్ అయ్యేది ఏంటి అని అంటే కేరళనే. కనుక మనకి కేరళనే అనమాట. సో ఎప్పుడైతే ఇలా ఇండియన్ ఇది హిట్ అయ్యి మనకి ఏంటి అని అంటే ఇలా వచ్చేటువంటి గాళ్ళు మనకి ఏంటి అని అంటే 2 విధాలుగా స్ప్లిట్ అయిపోతాయి మనకి. ఓకే, సో ద ఫస్ట్ వన్ వచ్చేసి అరేబియన్ సీ బ్రాంచ్ అంటారు, సెకండ్ వన్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అంటారు. సో ఈ 2 విధంగా మనకి ఏంటి అని అంటే గాళ్ళు అనేటువంటివి స్ప్లిట్ అయిపోయి మనకి ఏంటి అని అంటే సో ఈ మాన్సూనల్ విండ్స్ ఇవి మనకి ఇండియా తీరాన్ని మనకైతే కనుక తాకడం మొదలవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకున్నది ఏంటి, మనకి వెస్ట్రన్ ఘాట్స్ ఉన్నాయి మనకి. ఇవేంటి అని అంటే కనుక మొత్తం ఆ మాయిశ్చర్ అంతటినీ కూడా ఇక్కడే వదిలించేసి మిగతా డ్రై ఎయిర్ మాత్రమే మిగతా కంట్రీలోకి మూవ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో మిగతా కంట్రీలోకి మూవ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. సో అందుకనే ఈ యొక్క కోస్టల్ ప్లేసెస్లో ఉన్నటువంటి ప్లేసెస్కి హెవీ రైన్ఫాల్ ఉంటుందన్నమాట ఇక్కడ మనకి. ఓకేనా, అలాగే దేర్ ఆర్ అదర్ వేరియస్ ఫ్యాక్టర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ మాన్సూన్స్ రావడానికి డిఫరెన్షియల్ హీటింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కూలింగ్ అంటారు. ఓకేనా, డిఫరెన్షియల్ హీటింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కూలింగ్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని డిఫరెన్షియల్ హీటింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కూలింగ్, లేకపోతే షిఫ్ట్ ఇన్ ద ITCZ ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అంటారు. ఇవన్నీ కూడా మనం ఏంటి అని అంటే కనుక జోగ్రఫీ పర్స్పెక్టివ్లో మనము డిస్కస్ చేద్దాము. ఓకేనా అండి. యాజ్ ఆఫ్ నౌ మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయాలు, దెర్ ఆర్ 2 different types of monsoons. First one is south west monsoon which is from June to September. The second one is retreating monsoon or the northeast monsoon which is from the October to November. సో జూన్ టు సెప్టెంబర్ నుంచి వచ్చినటువంటి మాన్సూన్ మనకి ఏంటి అంటే కంప్లీట్లీ ఆల్ ఓవర్ ఇండియా మిగతా ఏరియాస్లో మెజారిటీ ఆఫ్ ద పోర్షన్కి ఇండియాలో రైన్ఫాల్కి రీజన్ అయ్యేటువంటిది ఈ సౌత్ వెస్ట్ మాన్సూనే. ఓకేనా అండి. రిట్రీటింగ్ మాన్సూన్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ మళ్ళీ అవే విండ్స్ ఏవైతే ఇక్కడ నుంచి మనకి ఇలా వెళ్ళాయో మళ్ళీ నార్త్ ఈస్ట్ నుంచి అగైన్ దే విల్ కమ్ బ్యాక్ అనమాట. ఎప్పుడు బై ద టైమ్ ఆఫ్ అక్టోబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ నవంబర్. సో దీని మూలాన రిజల్టెంట్గా రైన్ఫాల్ మనకి తమిళనాడు అండ్ యాజ్ వెల్ యాజ్ నార్థరన్ ఆంధ్రాలో మనకి సో ద రైన్ఫాల్ అనేటువంటిది మనకి సీమాంధ్ర అంటాం, సీమాంధ్రాలో మనకి రైన్ఫాల్ అనేటువంటిది మనకైతే వస్తుందన్నమాట. సో దేర్ ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్షియల్ హీటింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కూలింగ్, ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ITCZ, సో బెల్ట్ షిఫ్ట్ అవ్వడము, ఇలా రకరకాల రీజన్స్ ఈ ఫ్యాక్టర్స్ వల్ల జెట్ స్ట్రీమ్స్ వల్ల రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఏంటి అంటే ఈ యొక్క రైన్ఫాల్ అనేటువంటిది మాన్సూన్ అనేటువంటిది ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. మాన్సూన్ అనేటువంటిది వస్తుంది. బేసికలీ దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ కాజింగ్ ద మాన్సూన్. సో ఓకే, సో దేర్ ఫోర్ మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే సో ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ ఇన్ కేరళ ఫ్రమ్ టుడే IMD ఫోర్కాస్ట్స్ అబవ్ నార్మల్ రైన్. సో ఇది వస్తున్నాయి అని చెప్పేసి మనకి అయితే కనుక ఈ ఆర్టికల్ అయితే మాట్లాడతారు. IMD గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఓకేనా అండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బేసిక్ డీటెయిల్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో ఓకే, ఫ్రమ్ ఇక్కడ నుంచి కరెంట్ అఫైర్స్ నుంచి మీరు ఇక్కడ నుంచి జాగ్రఫీకి మూవ్ అవ్వాలి. జాగ్రఫీ నుంచి ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ యూ టు రివైజ్ అగైన్ ద
ద మాన్సూన్స్ ఏంటి, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ కాజింగ్ ద మాన్సూన్స్ ఏంటి, అరేబియన్ బ్రాంచ్ ఏంటి, బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఏంటి. సో సిన్స్ దిస్ ఈస్ ఎ కరెంట్ అఫైర్ సెషన్, ఐఎమ్ రిస్ట్రిక్టింగ్ మై సెల్ఫ్ హియర్. సో నాట్ డెల్వింగ్ మోర్ డీప్ ఇంక వెళ్ళట్లేదు అనమాట దీంట్లో మనము. ఓకేనా, ఈ విషయాల మీద మీరు ఇంకా మనం ఫర్దర్ స్టడీ అనేటువంటిది చేయాలన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ సో ఫ్రమ్ ద హిందూ అనాలిసిస్. ఓకేనా అండి. ఆఫ్టర్ దట్ దేర్ వాజ్ వన్ ఎడిటోరియల్ ఆర్టికల్ బేస్డ్ ఆన్ సైన్స్. So it is basically related to open access is crucial for self-reliance in the science అని చెప్పేసి మనకైతే కనుక మాట్లాడుతున్నారనమాట. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ సో విచ్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో మనకి ఏంటి అంటే జిఎస్ పేపర్ 3 లైక్ సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ లో మనకైతే కనుక ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట మనకిది. ఓకేనా, ఓపెన్ యాక్సెస్ ఈజ్ క్రూషియల్ ఫర్ ద సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ద సైన్స్. సో దీని గురించి మనం డిస్కస్ చేసే ముందు డైరెక్ట్గా ఆర్టికల్ చదివేసి కన్నా మనకు ఆల్రెడీ అలవాటు కదా సింపుల్ పాయింట్స్లో మనం రాసుకోవటం. ఆ పాయింట్స్ రాసుకుంటే కనుక మనకి ఏంటి అంటే ఒక క్లారిటీ అనేటువంటిది వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఆర్టికల్ అంతా కూడా మొత్తం దేని గురించి అని అంటే సైంటిఫిక్ రీసెర్చ్ గురించి మాట్లాడుతున్నారు. సైంటిఫిక్ రీసెర్చ్ గురించి మాట్లాడుతున్నారు అనమాట. సో సైంటిఫిక్ రీసెర్చ్ విషయంలో ముందు ఏంటి అని అంటే మన యొక్క కంట్రీ యొక్క పొజిషన్ ఎలా ఉంది, ఇండియా యొక్క పొజిషన్ ఎలా ఉంది అంటూ ఉంటే సో వీఆర్ హ్యావింగ్ ద సమ్ ఇంప్రెసివ్ గ్రోత్ అయితే కనుక ఉంది ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే కనుక. సో సైంటిఫిక్ రీసెర్చ్ విషయంలో సో ఇండియా ఈజ్ experiencing the impressive growth where in scientific research where our particular ranking is like third in terms of సో థర్డ్ ర్యాంక్ అయితే కనుక మనం ఏంటి అని అంటే కనుక థర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసెర్చ్ అవుట్పుట్. సో ఓకేనా అండి, మనం రీసెర్చ్ చేసినటువంటి వాటిల్లో మనకి ఏంటి అని అంటే రీసెర్చ్ అవుట్పుట్లో వీఆర్ హ్యావింగ్ హ్యావింగ్ థర్డ్ ర్యాంక్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే సో వీఆర్ 11th ర్యాంక్డ్ ఇన్ ద క్వాలిటీ. సో ఓకేనా అండ్ క్వాలిటీ పర్స్పెక్టివ్లో మనం చూసినట్లయితే కనుక సో వీఆర్ ర్యాంక్డ్ 11th గ్లోబల్లీ అనమాట. సో ఇంప్రెసివ్ గ్రోత్ అయితే సైంటిఫిక్ రీసెర్చ్లో మనమైతే ఉన్నాము. సో దాంట్లో థర్డ్ పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రీసెర్చ్ అవుట్పుట్ అండ్ అట్ ద సేమ్ టైం 11th పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్వాలిటీ అయితే కనుక ఉంది మనకి. సో చాలా ఇంప్రెసివ్ గ్రోత్లోనే ముందుకెళ్తున్నాము అని చెప్పి ఆర్టికల్ ముందైతే ప్రొజెక్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, మీరు రాసే మెయిన్స్ ఆన్సర్స్లో కూడా మీరు ఎప్పుడూ కూడా ఏదైనా ఇష్యూ గురించి ఆ ఇష్యూకి ఎన్ని నెగిటివ్ పాయింట్స్ ఉండనివ్వండి, ఓకేనా, ఎన్ని ఛాలెంజెస్ ఉండనివ్వండి, ఫస్ట్ ఇనీషియల్గా పాజిటివ్ అవుట్లుక్తోనే మొదలు పెట్టాలన్నమాట. బికాస్ ప్రతి దాంట్లో కూడా కొద్దో గొప్ప ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది కదా. సో మరీ వీఆర్ నాట్ జీరో కదా. సో అది ఏదైనా కానివ్వండి. సో ఓకేనా, అలా అది మొదలు పెట్టిన తర్వాత దెన్ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా మనం అదే కదా రాయాలి. సో దేర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ అనమాట. ఈ ఆర్టికల్ వాళ్ళు కూడా మనకి అలాగే రాయడం అయితే చేశారు. సో కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయన్నమాట. సమ్ ఆఫ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటి అని అంటే కనుక మనకి సో దెర్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషిట్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ సైడ్ హెడింగ్స్ పెట్టి అయితే మనం రాయాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటి అని అంటే కనుక దెర్ ఈస్ ఎ హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషిట్ అయితే ఉంది అంటున్నారనమాట. అంటే ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ది, బిల్డింగ్స్ అవినా రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ చేయడానికి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ పవర్ కానివ్వండి, వాటి గురించి మాట్లాడుతున్నారనమాట. ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషిట్ అయితే కనుక ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద ఇయర్ 2014 to 2021 ఆర్ 2022 ఫర్ దట్ మ్యాటర్ తీసుకున్నట్లయితే కనుక మనకి యూనివర్సిటీస్ ఆర్ ద ఇన్స్టిట్యూషన్స్ అయితే కనుక చాలా ఇంక్రీజ్ అయ్యాయి. బట్ కానీ ఈ ఇన్స్టిట్యూషన్స్లో రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది. ఓకేనా, రీసెర్చ్ ఎక్విప్మెంట్ ఆర్ రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది వెరీ లిమిటెడ్. సో మరి అడ్వాన్స్డ్ రీసెర్చ్ క్యారీ అవుట్ చేయాలి అని అంటే వీ వాంట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఆల్సో, రైట్? సో మరి ఎప్పుడైతే అది చాలా లిమిటెడ్గా ఉంది, ఇన్స్టిట్యూషన్స్ ఇంక్రీజ్ అయ్యాయి కానీ ఎక్విప్మెంట్ మాత్రం అట్లాగే ఉండిపోయింది తప్ప ఇంక్రీజ్ అవ్వలేదు. సో దేర్ఫోర్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ అనమాట. మన కంట్రీలో మన ఓన్గా ఇండిజినియస్గా మనము ఈ రీసెర్చ్ని క్యారీ అవుట్ చేయడానికి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే రకరకాల సైంటిఫిక్ జర్నల్స్ పబ్లిష్ చేస్తూ ఉన్నారు ఆల్ ఓవర్ ద వరల్డ్. కానీ ప్రాబ్లం ఏంటి అని అంటే హై సబ్స్క్రిప్షన్ కాస్ట్స్ ఉంటున్నాయన్నమాట. వాటికి హై సబ్స్క్రిప్షన్ కాస్ట్స్. ఓకేనా, సో ఏవైతే మనం సైంటిఫిక్ జర్నల్స్ ఏవైతే మనం తీసుకుని వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ని మనం స్టడీ చేయాలి. సో దట్ విల్ హెల్ప్ అస్ టు ఫర్దర్ క్యారీ అవుట్ అవర్ ఓన్ అనాలిసిస్ అని చెప్పి చూసుకోవడానికి ఈ యాక్సెస్ టు సైంటిఫిక్ జర్నల్స్కి మనకి ఏంటి అని అంటే కనుక యాక్సెస్ టు దీస్ పర్టికులర్ సైంటిఫిక్ జర్నల్స్కి
మనకి ఏంటి అని అంటే హ్యూజ్ సబ్స్క్రిప్షన్ కాస్ట్స్ అయితే మనకు ఉంటున్నాయి. సో దాని మూలన ఏంటి అని అంటే చాలామంది రీసెర్చర్స్ వెనకడుగు వేయాల్సి వస్తుందన్నమాట. ఈ యొక్క రీసెర్చ్ రిసోర్సెస్కి యాక్సెస్ లేకుండా పోతుందన్నమాట వాళ్ళకి. సో కాబట్టి ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటి, ఎడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది మనకి ఇన్స్టిట్యూషన్స్లో లేదు. ఓన్లీ బేసిక్ ఎక్విప్మెంట్లు మాత్రమే ఉన్నాయి. అడ్వాన్స్డ్ రీసెర్చ్లు క్యారీ అవుట్ చేయడానికి మనకి ఏంటి అని అంటే ఈ యొక్క ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది లేదు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్. సెకండ్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సైంటిఫిక్ జర్నల్స్ని మనం యాక్సెస్ చేసుకోవడానికి మనకి ఏంటి అని అంటే కనుక దేర్ ఆర్ వెరీ హ్యూజ్ సబ్స్క్రిప్షన్ కాస్ట్స్ అయితే ఉంటున్నాయి. సో దాని మూలాన రీసెర్చర్స్కి అది ఏంటి అని అంటే కనుక కంప్లీట్లీ ఇట్స్ లైక్ డిస్కరేజింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిమోటివేటింగ్గా ఉందన్నమాట వాళ్ళ రీసెర్చ్ని క్యారీ అవుట్ చేయడానికి ఫర్దర్గా. దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ గ్లోబల్లీ మనకి ఏంటంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఏం చేస్తున్నారు అని అంటే డామినేట్ చేసేస్తున్నారు అనమాట ఈ రీసెర్చ్ మార్కెట్ని కంప్లీట్గాని. అండ్ మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ప్లేయర్స్ని రానివ్వకుండా చేసేస్తున్నారు. సో దాని మూలన దేర్ డామినేషన్ ఈజ్ హిండరింగ్ ద గ్రోత్ ఆఫ్ ద అదర్ ఇంపార్టెంట్ పీపుల్. సో దాన్ని మనం ఏమంటాము అని అంటే లైక్ ఆలిగోపోలిస్టిక్ అకాడమిక్ పబ్లిషింగ్. ఓకేనా, ఆలిగోపోలిస్టిక్ అకాడమిక్ పబ్లిషింగ్. సో కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రమే మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రీసెర్చ్ డొమైన్ని కంప్లీట్గా కంట్రోల్ చేస్తున్నారు. పబ్లిషర్స్ మాత్రమే కంట్రోల్ చేస్తున్నారు అనమాట. ఓన్లీ ఫ్యూ గ్లోబల్ పబ్లిషర్స్ మనకేం చేస్తూ ఉన్నారు అని అంటే కనుక డామినేటింగ్ ద రీసెర్చ్ మార్కెట్. సో దేర్ బై మిగతా వాళ్ళకి ఆబ్వియస్గా ఎంట్రీ లేకుండా తీసేస్తున్నారనమాట మిగతా పీపుల్కి. సో ద నార్మల్ స్మాల్ ప్లేయర్స్కి, స్మాల్ రీసెర్చర్స్కి ఎంట్రీ లేకుండా తీసేస్తున్నారనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ యాక్సెస్ పాలసీస్ అంటారనమాట. ఓపెన్ యాక్సెస్ పాలసీస్ అంటే కనుక ఏ ఆథర్స్ అయినా కూడా చేసినటువంటి రీసెర్చ్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిస్టింగ్ ఆథర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్యారీ అవుట్ చేసినటువంటి రీసెర్చ్ని ఓపెన్గా అదర్ రీసెర్చర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాక్సెస్ లేకుండా ఉందన్నమాట. ఆ ఫ్రీ ఓపెన్ యాక్సెస్ లేదు. ఓకే, ఇట్ ఈస్ కంప్లీట్లీ కన్ఫైన్డ్, ఇట్ ఈస్ కంప్లీట్లీ కెప్ట్ ఇట్ లైక్ కాన్ఫిడెన్షియల్గా. ఏ రీసెర్చ్ని కూడా బయటికి రిలీజ్ చేయకుండా, ఏ రీసెర్చ్కి కూడా ఎవరికి వేరే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వకుండా మనకి ఏంటి అని అంటే కనుక ఓపెన్ యాక్సెస్ పాలసీస్ సరిగ్గా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్లో లేవు అనమాట. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్. సో వీ హ్యావ్ సమ్ 4 ఇంపార్టెంట్ ఛాలెంజెస్ అయితే కనుక మనకి ఈ ఆర్టికల్ అయితే మెన్షన్ చేస్తుందన్నమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే దేర్ ఈజ్ ఏ హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియట్. ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, బట్ కానీ ఆ ఇన్స్టిట్యూషన్స్లో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, అడ్వాన్స్డ్ రీసెర్చ్ క్యారీ అవుట్ చేయడానికి లేవు. సెకండ్ వన్, పెద్ద సైంటిఫిక్ జర్నల్స్, అడ్వాన్స్డ్ సైంటిఫిక్ జర్నల్స్ చదవాలి అని అంటే కనుక ఈజీలీ యాక్సెసిబుల్గా లేవు. వాటికి హ్యూజ్ సబ్స్క్రిప్షన్ కాస్ట్స్ ఉన్నాయి. దాని మూలం దట్ ఈస్ ఎ హ్యూజ్ డిమోటివేటింగ్ టు ద అదర్ ఫెలో రీసెర్చర్స్ అనమాట. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఓన్లీ కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ లేకపోతే కొంతమంది గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఏంటి అని అంటే గ్లోబల్ పబ్లిషర్స్ దే ఆర్ డామినేటింగ్ ద ఎంటైర్ మార్కెట్ and they are putting the barriers on the other small researchers అనమాట. that was the third important. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఓపెన్ యాక్సెస్ పాలసీస్ అనేటువంటివి వాటి యొక్క ఎన్ఫోర్స్మెంట్, వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ అనమాట. ఎన్ఫోర్స్మెంట్ అంటే వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ చాలా లిమిటెడ్గా ఉంది. అంటే ఒక పర్టికులర్ రీసెర్చర్ ఆర్ ద ఆథర్ చేసినటువంటి రీసెర్చ్ని వేరే వాళ్ళకి యాక్సెస్ అనేటువంటిది లేకుండా కంప్లీట్లీ టైట్ బౌండ్గా ఉంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఛాలెంజెస్. మరి ఈ ఛాలెంజెస్ అన్నీ పెట్టుకుని ఇండియాలో సైంటిఫిక్ రీసెర్చ్ ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే కనుక దట్ ఈస్ లిటిల్ బిట్ డిఫికల్ట్. అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రోత్ నుంచి, ఎగ్జిస్టింగ్ గ్రోత్ నుంచి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసెర్చ్ అవుట్పుట్ అండ్ 11th ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ నుంచి ఇక్కడ ఫస్ట్కి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్కి మనం మూవ్ అవ్వాలి అని అంటే కనుక దీస్ ఛాలెంజెస్ నీడ్ టు బి అడ్రస్డ్ అనమాట. సో ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా ఏంటంటే ఇంట్రొడక్షన్, కొంచెం మంచి పాయింట్స్, ఫేవర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మెన్షన్ చేయాలన్నమాట. వన్స్ దట్ ఈస్ డన్ యూ నీడ్ టు మెన్షన్ వాట్ ఆర్ ద ఎగ్జిస్టింగ్ challenges with good side headings so that you can write like this. So then finally మనం ఏంటి అని అంటే possible solutions or way forward, whatever you can keep it, way forward or possible solutions so that to improve the research infrastructure. ఏంటి ఇంప్లిమెంటేషను? ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయాలి కదా. సో ఇన్వెస్ట్ ఇన్ ద నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేయండి. ఓకేనా, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేయండి. సో దట్ మనకేమవుతుంది, సో ఇన్స్టిట్యూషన్స్ పెరగడంతో పాటు అక్కడ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ని కూడా మనం ఫెసిలిటీస్ని కూడా మనం పెంచినట్లయితే కనుక రీసెర్చర్స్కి సో అది బాగా ఉపయోగపడుతుంది. దే కెన్ క్యారీ అవుట్ ద మోర్ రీసెర్చ్ అనమాట. దెన్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్ మనకి ప్రపోజ్ చేస్తున్నది ఏంటి అని అంటే కనుక, సో ఇప్పుడు వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్, వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్, ఒక సెంట్రలైజ్డ్ సబ్స్క్రిప్షన్ పోర్టల్ని పెట్టుకుందాం. ONOS, ఒక సెంట్రలైజ్డ్, ఓకేనా, ఒక సెంట్రలైజ్డ్ సబ్స్క్రిప్షన్ పోర్టల్ పెట్టుకుందాము. సో అది సబ్స్క్రిప్షన్ పోర్టల్ పెట్టుకుని మనం ఏంటి అని అంటే, ఇది మనం ఏంటి అని అంటే అన్ని ఇన్స్టిట్యూషన్స్, అన్ని పబ్లిక్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా మనము యాక్సెస్ ఇద్దాము. సో దట్ every researcher will have access to this particular subscription portal, and so that they will have the access to resources. Research infrastructure ఒక ఇష్యూ అయితే access to resources is the second important problem, right? And third one is మరి ఓపెన్ యాక్సెస్ పాలసీస్ లేవు కదా, ఇప్పుడు ఏం చేయాలి మనం ఇందులో? ఆపోజిట్, ప్రమోట్ ద ఓపెన్ యాక్సెస్. సో దట్ ఒక రీసెర్చర్ చేసినటువంటి రీసెర్చ్ ఫెలో రీసెర్చర్స్కి ఉపయోగపడేలాగా యూ హ్యావ్ టు ప్రమోట్ ద ఓపెన్ యాక్సెస్ అనమాట. ఓపెన్ యాక్సెస్ని ప్రమోట్ చేయండి. అండ్ దెన్ ఫైనలీ ఇట్ హ్యాస్ ప్రపోజ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ గ్రీన్ OA ఇనిషియేటివ్స్ అంటారనమాట. గ్రీన్ OA ఇనిషియేటివ్స్ అంటే, గ్రీన్ OA అంటే గ్రీన్ ఓపెన్ యాక్సెస్ ఇనిషియేటివ్స్ అని అర్థం. గ్రీన్ ఓపెన్ యాక్సెస్ అంటే అర్థం ఏంటి అని అంటే, సో దీస్ ఆర్ బేసికలీ లైక్ ఎ రిపాజిటరీ విచ్ ఈస్ యాక్సెసిబుల్ టు బోత్ జనరల్ పబ్లిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీసెర్చర్స్. సో రీసెర్చర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ జనరల్ పబ్లిక్కి అందరికీ యాక్సెసిబుల్ ఉంటుంది అనమాట ఈ రీసెర్చ్ చేసినటువంటిది, జనరల్ పబ్లిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీసెర్చర్స్. ఆ ఇదిని మనం సపోర్ట్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రీన్, సపోర్టింగ్ ద గ్రీన్ OA ఇనిషియేటివ్, దట్ మీన్స్ ఓపెన్ యాక్సెస్ ఇనిషియేటివ్ అంటారనమాట. ఓకేనా అండి, ఇవన్నీ చేసినట్లయితే కనుక ఇండియా కెన్ బికమ్ సెల్ఫ్ రిలయంట్ ఇన్ సైన్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఏంటి వే ఫార్వర్డ్? ముందు వే ఫార్వర్డ్ చూసే ముందు ఛాలెంజెస్ చూడాలి. సో ఛాలెంజెస్ చూసే ముందు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏంటో చూడాలి. ఎగ్జిస్టింగ్ పరిస్థితి ఎలా ఉంది మనకి, ఎలా ఉంది అని అంటే కనుక ఇండియా యాజ్ ఆఫ్ నౌ సైంటిఫిక్ రీసెర్చ్లో సో గ్రోత్ అయితే ఇంప్రెసివ్గానే ఉంది. 3rd పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసెర్చ్ అవుట్పుట్ ఉంది. సో ద 11th ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్వాలిటీలో అయితే మనం ఉన్నాం. ఇప్పుడు మరి ఈ ఎగ్జిస్టింగ్ ఇది మనం ఈ పొజిషన్, ఈ ర్యాంకింగ్ని పెంచాలి అని అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న ఛాలెంజెస్ని అడ్రస్ చేయాలి. ఎగ్జిస్టింగ్ ఉన్న ఛాలెంజెస్ ఏమేంటి అని అంటే, ఫస్ట్ ఛాలెంజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషిట్. ఇన్స్టిట్యూషన్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి, కానీ మనకేంటి అని అంటే కనుక రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ అంటే రీసెర్చ్ ఎక్విప్మెంట్ అనేటువంటిది అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్లలో లేవు. దాని మూలన ఏంటి అని అంటే కనుక మనం రీసెర్చ్ని, మన ఇండియన్ రీసెర్చర్స్ సో రీసెర్చ్ క్యారీ అవుట్ చేయడానికి లేకుండా పోతుంది, ఆ ఫెసిలిటీ లేకుండా పోతుంది అనమాట. సో సెకండ్ వన్ ఈజ్ సైంటిఫిక్ జర్నల్స్ని, అడ్వాన్స్డ్ సైంటిఫిక్ జర్నల్స్ అనేటువంటివి ఫ్రీలీ యాక్సెసిబుల్గా లేకపోవడం వలన వాళ్ళు ఏంటి అని అంటే హై సబ్స్క్రిప్షన్ కాస్ట్స్ అవి పెడుతున్నారు. సో దట్ ఆర్ బేసికలీ డిమోటివేటింగ్ అండ్ యాజ్ వెల్ as డిస్కరేజింగ్ టు ద ఎగ్జిస్టింగ్ రీసెర్చర్స్. సో దట్ ఏంటి అని అంటే వాళ్ళ రీసెర్చ్ని క్యారీ అవుట్ చేయడానికి అది మనకి ఒక వెనకడుగు వేసేలా చేస్తున్నాయి అన్నమాట ఈ సబ్స్క్రిప్షన్ కాస్ట్స్ అనేటువంటివి. దెన్ నెక్స్ట్ వచ్చేసి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా ఓన్లీ కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే డామినేట్ చేస్తున్నాయి ఆల్ ఓవర్ ద వరల్డ్. మిగతా ప్లేయర్స్ని రానివ్వకుండా చేస్తున్నాయి. సో therefore that is another important challenge that is there. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ యాక్సెస్ పాలసీస్ ఉన్నా కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఎటువంటి వాటి ఇంప్లిమెంటేషన్ అయితే కనుక చాలా వీక్గా ఉంది. సో దెర్ ఇస్ ఎ డైర్ నీడ్ టు ఇంప్రూవ్ దిస్ ఓపెన్ యాక్సెస్ పాలసీస్ అనమాట. ఓకేనా అని చెప్పేసి ఛాలెంజెస్ని మెన్షన్ చేస్తారు. దెన్ వే ఫార్వర్డ్ ఆర్ బేసికలీ పాసిబుల్ సొల్యూషన్స్. ఫస్ట్ వన్ ఈస్ ఇన్వెస్ట్ ఇన్ ద నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దట్ ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్లోనే మనం అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తే కనుక వాళ్ళు రీసెర్చ్ని క్యారీ అవుట్ చేయగలరు. సెకండ్ వన్, సబ్స్క్రిప్షన్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి ఒక సెంట్రలైజ్డ్ సబ్స్క్రిప్షన్ పోర్టల్ ఒకటి పెట్టి మొత్తం అన్ని జర్నల్స్, అన్ని ఇంపార్టెంట్ రీసెర్చ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా దాంట్లో పెట్టుకోగలిగితే కనుక ఈ యొక్క పోర్టల్ యొక్క యాక్సెస్ని మనం ఏంటి అంటే ఆల్ పబ్లిక్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా యాక్సెస్ ఇవ్వగలిగితే కనుక సో దెన్ దట్ విల్ బీ ఎ వెరీ గుడ్ మూవ్. సో దట్ విల్ హెల్ప్ ఇన్ఫర్మేషన్ అసిమెట్రీ అనేటువంటిది లేకుండా పీపుల్ అనేటువంటి వాళ్ళు ఈ రీసెర్చర్స్ ఏంటంటే వాళ్ళ రీసెర్చ్ని ఫర్దర్ క్యారీ అవుట్ చేసి కెన్ కమ్ అవుట్ విత్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఆర్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అనమాట. ఓకేనా అండి. థర్డ్ వన్ వచ్చేసి ఓపెన్ యాక్సెస్ని ప్రమోట్ చేయాలి. ఒక రీసెర్చర్ చేసినటువంటి రీసెర్చ్ని మిగతా వాళ్ళకి ఓపెన్ యాక్సెస్ ఇవ్వాలి. సో దట్ దానివల్ల ఏమవుతుంది అని అంటే కనుక సో ఎగ్జిస్టింగ్ రీసెర్చర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా
వాళ్ళ యొక్క రీసెర్చ్ని ఫర్దర్గా క్యారీ అవుట్ చేయొచ్చు. అండ్ దే మైట్ కమ్ అప్ విత్ సమ్ గుడ్ ప్రొడక్ట్. అండ్ అగైన్ కొత్త పర్సన్ చేసినటువంటి రీసెర్చ్ని అగైన్ వీ విల్ ప్లేస్ ఇట్ ఇన్ ద ఓపెన్ యాక్సెస్ పాలసీ అనమాట. ఓపెన్ యాక్సెస్లో ప్లేస్ చేస్తాం. అండ్ ఫైనల్లీ సపోర్ట్ ద గ్రీన్ ఓఏ ఇనిషియేటివ్స్. గ్రీన్ ఓఏ ఇనిషియేటివ్స్ అంటే ఇట్స్ లైక్ ఎ రిపాజిటరీ వేర్ ఇందులో ఉన్నటువంటి రీసెర్చెస్ మొత్తం అన్నీ కూడా ఓపెన్ టు ఆల్, నాట్ ఓన్లీ టు రీసెర్చర్స్ బట్ ఆల్సో టు జనరల్ పబ్లిక్ చేయడం వల్ల ఏంటి అని అంటే కనుక సో జనరల్ పబ్లిక్ కూడా రీసెర్చ్ మీద ఏంటి అని అంటే ఒక రకమైన ఇంట్రెస్ట్ని మనం కల్పిస్తాము. ఎప్పుడైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుందో ఇన్నోవేటివ్నెస్ ఉంటుంది. ఇన్నోవేషన్ ఉందనుకోండి, కొత్త ప్రొడక్ట్స్ని మనం తీసుకొస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ. ఓకేనా, చాట్ జీపీటీ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. సో మీకేంటి ఓపెన్ ఏఐ వాళ్ళు చేస్తున్నారు కదండి రీసెర్చ్ మనకి చాట్ జీపీటీ విషయంలో. సో అంత ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట వాళ్ళు రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ మీద. సో అలాగే మన కంట్రీలో కూడా ఈ రీసెర్చ్ని మీద మనం అయితే కనుక ఇన్వెస్ట్ చేయాలి. ఓకేనా, ఈ ఛాలెంజెస్ అన్నీ అడ్రస్ చేయాలి. ఇలా చేసినట్లయితే ఇండియా కెన్ బికమ్ సెల్ఫ్ రిలయంట్ ఆన్ ఇన్ పర్టికులర్ సైంటిఫిక్ రీసెర్చ్లో మనం వేరే గ్లోబల్ ప్లేయర్స్ మీద కానివ్వండి, గ్లోబల్ జర్నల్స్ మీద కానివ్వండి మనం ఆధారపడాల్సిన అవసరం లేదు అని మనకి ఈ ఆర్టికల్లో అయితే కనుక చెప్తోందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దిస్ ఈస్ ద important points that you need to cover while you are writing the answers from this editorial perspective. I hope మీకు అర్థమైంది అని నేను అనుకుంటాను. గుడ్ కన్క్లూజన్ కూడా ఇవ్వాలి ఫైనల్లీ. సో మీరు యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ లైక్ దిస్ ఫ్రెండ్స్. డిస్కస్ ద ఛాలెంజెస్ ఇన్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ ఇండియా అండ్ సజెస్ట్ సమ్ ఎఫెక్టివ్ మెజర్స్ టు అడ్రస్ దెమ్. సైంటిఫిక్ రీసెర్చ్ ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా ఇక్కడ ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి అనేది. అండ్ ఆల్సో సజెస్ట్ సమ్ మెజర్స్, ఆల్రెడీ మనం మెజర్స్ కూడా డిస్కస్ చేసాం కదండి ఈ రకంగానే. సో దిస్ ఈస్ ఫర్ 250 మార్క్స్. సో GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి క్వశ్చన్ అయితే కనుక ఇలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ ఎడిటోరియల్ మీకు అర్థమైంది అని నేను అనుకుంటాను. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ యొక్క కన్క్లూజన్, ఈ అనాలిసిస్ మీకు అర్థమైంది అని నేను అనుకుంటాను. ఈ విధంగా మీకు ప్రతి ఎడిటోరియల్ మీద, ఎడిటోరియల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ మెయిన్స్ ఫ్రెండ్స్. హిందూ న్యూస్ అనాలిసిస్ ఈజ్ బేసికలీ మెంట్ ఫర్ ప్రిలిమ్స్ కంప్లీట్గా, అఫ్ కోర్స్ యూస్ఫుల్ ఫర్ మెయిన్స్ యాజ్ వెల్, బట్ ఎడిటోరియల్ ఈజ్ ప్యూర్లీ ఫర్ మెయిన్స్ అనమాట. మీరు మెయిన్స్ ఆన్సర్స్ రాయటానికి ఆ కీవర్డ్స్ అవి కూడా అలా పడటానికి మీకు ఉపయోగపడేది ఎడిటోరియలే. సో ఎడిటోరియల్ మీరు 1 year దాకా అలా అట్లీస్ట్ కన్సిస్టెంట్గా మీరు ఎడిటోరియల్స్ మీరు చదివి సో దాని మీద మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక యూ విల్ డెఫినెట్లీ ఫెచ్ మోర్ మార్క్స్ దాన్ ద అదర్ నాన్ ఎడిటోరియల్ గాయ అనమాట. ఎడిటోరియల్ చదవనటువంటి పీపుల్కి మీకు చాలా తేడా అనేటువంటిది ఉంటుంది. సో ఈ రకంగా మీకు డైలీ ఒక ఎడిటోరియల్ మీద అనాలిసిస్ చేసి నెక్స్ట్ వచ్చేసి దాని మీద ఒక క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్ మిమ్మల్ని రాయమని, సో మీరు రాసిన తరువాత దాన్ని కరెక్ట్ చేసి మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చి అట్ ద సేమ్ టైం మీకు ఒక మోడల్ ఆన్సర్ ఇస్తే ఎలా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఈజ్ అవర్ ఇనిషియేటివ్ ఆఫ్ అవర్ సురేష్ సార్ అండి. మన యొక్క సురేష్ సారే మనకేంటి అని అంటే కనుక ఈ డైరెక్ట్ అల్టిమేట్ ఎడిటోరియల్ బేస్డ్ అంటే ఎడిటోరియల్ యొక్క ఇంపార్టెన్స్ని ఆయన గుర్తించి మనకి ఏంటి అని అంటే కనుక ఇది ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలా ఎడిటోరియల్స్ ఇలా మిస్ అయిపోతాయి, లేకపోతే వాళ్ళు చదవరు. ఎందుకు చదవరు అంటే అర్థం కాకుండా పోయినా సో చదవడం మానేస్తారు. మరి అలాంటి వాళ్ళకి మనము దీన్ని ఎడిటోరియల్ చదవడం వేరు, ఆన్సర్ రాయడం వేరు. ఎడిటోరియల్ చదవడాన్ని ఆన్సర్ రాయడాన్ని రెండింటిని ఇంటిగ్రేట్ చేయాలి అని అంటే దేర్ షుడ్ బి సమ్మన్ టు మెంటర్ యూ అనమాట. అలాగా దాని గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఇప్పుడు మనం పెట్టినటువంటి ఇనిషియేటివ్ ఏంటి అని అంటే డైరెక్ట్లీ సురేష్ సారే తీసుకుంటారు ఫ్రెండ్స్ మనకి ఇది. సో ఇది ఏంటి అని అంటే అల్టిమేట్ ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఫర్ యూపీఎస్సీ అనమాట. డైలీ ఒక క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఎడిటోరియల్ మనకైతే ఇస్తారు. ఇందాక చూసాం కదండి, దిస్ ఇస్ ద క్వశ్చన్, ఎగ్జాంపుల్ క్వశ్చన్ అనమాట మనకి. అండ్ ఇలాగే పైన చెప్పినటువంటి పాయింట్స్ లాగా ఒక మోడల్ ఆన్సర్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం మీ యొక్క పేపర్ని ఎవాల్యుయేట్ చేసి మీకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారనమాట. దిస్ ఇస్ ద మోడల్ ఆన్సర్. సో దిస్ వాజ్ ద పేపర్ ఎవాల్యుయేషన్ అండ్ యాజ్ వెల్ as the feedback. ఓకేనా, ఐ హోప్ దిస్ వాజ్ ఎ వెరీ గోల్డెన్ ఆపర్చునిటీ అండి నేనైతే కనుక అనుకుంటాను. ఎందుకంటే కనుక సో మెయిన్స్ బేస్డ్గా గైడెన్స్ అనేటువంటిది ఎక్కడా లేదు. ఒకవేళ ఉన్నా దాన్ని హిందూతో ఇంటిగ్రేట్ చేసి చెప్పడం అనేటువంటిది డెఫినెట్లీ ఐ ఫీల్ దట్ ఈస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. ఇదైతే మీకు 6 months వ్యాలిడిటీ అట్ ద రేట్ 6,000 రూపీస్, 1 year వ్యాలిడిటీ 10,000 రూపీస్, లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలనుకుంటే 20,000 రూపీస్ది మనమైతే ఆఫర్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇంకేమైనా మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలి అని అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ this particular number so that you can feel mira identi you can attend some demo classes also if possible so that you will get that feel anamata. ఏది కూడా ఏంటి అని అంటే టేస్ట్ చేయకుండా మనం చెప్పకూడదు అనమాట. ఏది కూడా ఏది ఎలా ఉంది అని చెప్పి when you don't taste it how you know it, అంతే కదా. ఫస్ట్ టేస్ట్ ఇట్, ఫస్ట్ ట్రై టు అటెండ్ దట్ సమ్ డెమో.
ఓకే, ఎన్ని క్లాసెస్ ఇస్తున్నారు డెమో అనేది చూడండి, అటెండ్ చేయండి, ఆన్సర్ వినండి, మోడల్ ఆన్సర్ తీసుకోండి, అది మీ దాంట్లో ఫేర్ చేసుకోండి. మీరు 3 to 4 days చేసి చూడండి. రియల్లీ ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ యాడింగ్ వాల్యూ టు యువర్ ప్రిపరేషన్, సో దెన్ అప్పుడు మాత్రమే జాయిన్ అవ్వండి. అంతే తప్ప సో ఇదైతే లేదనమాట. సో మేబీ ఐ కెనాట్ సే దట్ దీస్ ప్రైజెస్ విల్ రిమైన్ ద సేమ్. ఓకేనా అండి. సో బికాస్ ఆఫ్ మల్టిపుల్ ఎంక్వైరీస్ రావటం వలన ఏమవుతుంది అని అంటే కనుక, సో బికాస్ ఆఫ్ ద డిమాండ్, ఆబ్వియస్లీ డిమాండ్ రైట్, వెన్ ద డిమాండ్ ఈజ్ ఇంక్రీజింగ్ వీ హ్యావ్ టు అడ్జస్ట్ అకార్డింగ్ టు ఇట్. సో కాబట్టి ఏంటి అని అంటే ఐ హోప్ దట్ యూ విల్ టేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్స్. ఎస్, ఫైనల్లీ కమింగ్ బ్యాక్ టు ఆర్ ఓన్ క్వశ్చన్. సో మన ఓన్ క్వశ్చన్ హిందూ న్యూస్ అనాలిసిస్ నుంచి ఇవాళ మనం డిస్కస్ చేసిన ఆర్టికల్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ మీరు చూసినట్లయితే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. ఇట్ ఈస్ అ నేషనల్ మెట్రలాజికల్ సర్వీస్ ఆఫ్ ద కంట్రీ అండ్ ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఇన్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు meteorology and allied subjects. That was the first statement. Second statement states that it works as an agency of the Ministry of Environment, Forest and Climate Change of the Government of India. ఎందుకంటే ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించి కాబట్టి. It is one of the 6 regional specialized meteorological centers of the World Meteorological Organization. How many of the above statements are correct? సో నేను చెప్పినటువంటి ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి మ్యాటర్ కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ అవ్వకపోవచ్చు. సో ఐ హోప్ ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము ఈ ఆర్టికల్కి సంబంధించిన విషయం. మనం బై నౌ యు ఆర్ ఫెమిలియర్ విత్ ద ఆన్సర్ ఆల్సో. సో ఎస్టర్డే చాలామంది కమెంట్స్ పెట్టారండి, దట్ రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ విత్ మీ. ఓకే, సో మీరు వింటున్నారు, చివరి వరకు వింటున్నారు. దిస్ వాజ్ ద లాస్ట్ స్లైడ్, యాక్చువల్లీ లాస్ట్ మినిట్ వరకు మీరు వింటున్నారు అంటే, సో దట్ గివ్స్ మీ మచ్ మోర్ మోటివేషన్ అనమాట. మీ గురించి నేను డెఫినెట్గా ఇంకా చేస్తాను, ఇంకా క్లియర్గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. బట్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో బీ కన్సిస్టెంట్ ఇన్ పోస్టింగ్ యువర్ ఆన్సర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ గివింగ్ మీ ద లైక్స్. సో దట్ మోటివేట్స్ మీ ఫర్దర్ మోర్. ఐ హోప్ మీరు ఏఆ బిఆ సిఆ డిఆ ఏంటో కమెంట్ బాక్స్లో పెట్టేశారనుకోండి. సో దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ అనమాట మనకి. సో అండ్ అలాగే దిస్ వాజ్ ద మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ మెయిన్స్ ఎడిటోరియల్ ఆర్టికల్ బేస్డ్ మీద మనకి మెయిన్స్ క్వశ్చన్ కూడా ఖచ్చితంగా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ లైక్ దిస్. సో బికాస్ సో అన్ ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్డ్. ఎక్కడి నుంచో తీయరండి. యూపీఎస్సీ మెయిన్స్ పేపర్స్ 90% మనకి ఏంటంటే అన్ని కరెంట్ అఫైర్సే రెఫరెన్స్గా తీసుకుంటారు. ఈవెన్ మీకు చెప్పిన హిస్టరీలో వాళ్ళు క్వశ్చన్ అడిగినా, జాగ్రఫీలో అడిగినా, పాలిటీలో అడిగినా, ఎక్కడ అడిగినా కూడా వాళ్ళు లక్ష్మీకాంత్ బుక్ ఓపెన్ చేసి అందులోంచి తీసి ఏదో పాయింట్, రిమోట్ పాయింట్ని తీసుకురారు. అది ఏదో ఒక పాయింట్లో ఏదో టైంలో న్యూస్లో ఉండుంటుంది, దాని గురించి కాంట్రవర్సీ వచ్చి ఉంటుంది, లేకపోతే అది చాలా సిగ్నిఫికెంట్ మొమెంట్ ఆర్ ఇంపార్టెంట్ అయ్యి ఉంటుంది. అప్పుడు మాత్రమే వాళ్ళు ఏంటంటే దాన్ని పిక్ చేసి అడుగుతారు తప్ప ఎక్కడో రిమోట్కి వెళ్ళిపోయి ఎవరు కూడా అడగరు అనమాట. యూపీఎస్సీ విల్ నెవర్ ఆస్క్ లైక్ దట్. మెయిన్ మనం ఏంటంటే మనం చూడకపోయి ఉండొచ్చు అంతే, మనం చూడలేదు కదా అని చెప్పి అది ఎక్కడి నుంచో వచ్చింది అని మనం అనుకోకూడదు అనమాట. సో సమ్వేర్ మేబీ దిస్ ఇయర్ ఆర్ మేబీ ఇన్ ద పాస్ట్ ఇయర్ దాని గురించి ఒక సిగ్నిఫికెంట్ యాక్టివిటీ, సిగ్నిఫికెంట్ బ్రేక్ త్రూ జరిగి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకి ఏంటంటే లేదా సిగ్నిఫికెంట్ దెర్ ఈస్ ఎ వెరీ హ్యూజ్ డ్రాబ్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైంటిఫిక్ రీసెర్చ్ గురించి ఇందాక మాట్లాడాం మనము. సో దేర్ ఆర్ మెనీ హ్యూజ్ ఛాలెంజెస్ రైట్. వాటిని అడ్రస్ చేస్తే ఇండియా యొక్క ర్యాంకింగ్, మన యొక్క డెవలప్మెంట్ ఈ ల్యాడర్లో మనం కూడా గ్రో అవ్వచ్చు ఆబ్వియస్లీ, అంతే కదా. సో దాని గురించి అయితే కనుక ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకేనా. ఫైనల్లీ ఆన్సర్ మీ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఓకే, అండ్ ఫైనల్లీ యాజ్ ఎ సురేష్ సార్ బర్త్డే స్ట్రీట్ కింద మొత్తం అన్నిటిలోని కూడా మీకు 20% ఆఫ్ అయితే కనుక ఇస్తున్నారండి. ఓకేనా. సో మీకు ఏంటి ఇంత క్వాలిటీతో మీకు ఇంత చిన్నపిల్లలకి చెప్తున్నట్టుగా మీకు ఎక్కడున్నా కూడా సో జాయిన్ అవ్వండి. నో వరీస్. ఇఫ్ యూ రియల్లీ లవ్ దిస్ వీడియో అండ్ యాజ్ వెల్ యాజ్ దీస్ క్లాసెస్, సో ప్లీజ్ జస్ట్ విజిట్ అండ్ అబ్జర్వ్. ఓకేనా. యాజ్ ఎ సివిల్ సర్వెంట్గా డోంట్ టేక్ ఎనీ డెసిషన్ బ్లైండ్లీ బట్ టేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. ఓకేనా అండి. సో ఓకే, ఫస్ట్ పుట్ ఇట్ ఇన్ అబ్జర్వేషన్. సో వాట్ ఆర్ యువర్ అబ్జర్వేషన్స్? ఓకేనా, అది పెట్టుకొని సో వెన్ యూ గివ్ సమ్ థ్రెషోల్డ్, ఒక టెస్ట్, ఒక లిట్మస్ టెస్ట్ లాగా సో పెట్టి సో అది ఓకే అనుకుంటే కనుక దెన్ ఓన్లీ యూ టేక్ ఏ డెసిషన్. ఓకేనా. సో మా కన్సిస్టెన్సీ కానివ్వండి, లేకపోతే కనుక హిందూ న్యూస్ అనాలిసిస్లో కన్సిస్టెన్సీ, ఎడిటోరియల్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి మీకు ఆల్రెడీ ఎలాగో తెలుసు. కన్సిస్టెన్సీ కానివ్వండి. సో జస్ట్ అబ్జర్వ్ దెమ్ అండ్ టేక్ ద డెసిషన్ అకార్డింగ్లీ. ఓకేనా. మనకి ఆఫర్ రేపటి వరకు మాత్రమే, 31st వరకు మాత్రమే 20% ఆఫ్ ఉంటుంది. ఓకేనా. సో ఫైనలీ దిస్ వాజ్ అ కాంటాక్ట్ నెంబర్ దట్ యూ కెన్ అప్రోచ్ ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ టు అడ్రస్ it. So okay na. Yes, finally done we are. Hope you enjoyed today's class. I hope you are with me up till here also. By you are here with me, you can, నేను ఇక్కడ వరకు మీరు నాతో ఉన్నారు అని నేను నమ్మాలి అని అంటే జస్ట్ పుట్ యువర్ ఆన్సర్ హియర్. ఏం పెడతానులే నాకు ఆల్రెడీ తెలుసు కదా, వద్దు ఫ్రెండ్స్.
జస్ట్ ఒక ఆన్సర్, ఒక చిన్న మెసేజ్, కమెంట్ అంతే కదా. సో దట్ షోస్ మీ, గివ్స్ మీ మోటివేషన్. ఓకే, ఇంతమంది నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ పార్టిసిపేట్ చేసే కొద్దీ మాకు ఇంకా మోటివేషన్ వచ్చి ఇంకో హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ చేయగలం అనమాట క్లాసెస్ని. ఓకేనా, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫ్రెండ్స్. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ వాంట్ టు విన్ దిస్ బ్యాటిల్, అంతకుమించి ఇంకేం లేదనమాట. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద క్లాస్. సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.